ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్నప్పుడు విపక్షమా స్వపక్షమా ఈ పార్టీ యొక్క లక్షణం ఏంటి, విధానం ఏంటి అన్నటువంటి సందేహం వస్తోంది. ఏ పార్టీ గురించి? ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అందరూ అనుభవిస్తున్నదే, అర్థం చేసుకున్నదే బీజేపీ పార్టీ ముఖ్యంగా పాలకపక్షానికి మద్దతుగా ఉందా? అలాంటి పరిస్థితులే ఇంకా కొనసాగుతాయా? ఈ అనుమానం ఎప్పుడు బద్దలవుతుంది? అలాగే తెలంగాణలో ఒక బీజేపీ గల్లీ లీడర్ను టచ్ చేసిన ఈ రాష్ట్ర అధ్యక్షుడికి పూరకం వస్తుంది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జాతీయ నాయకుడిపై దాడి చేసినా సరే ఎక్కడ చలనం ఉండదు. మరొక కోణం చూస్తే ఏపీలో పాలకపక్షం ఏం చేసినా సరే నామమాత్రపు విమర్శలతో ముగిస్తుంది, చేతులు దులిపేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గం. మరి బీజేపీ పాలకపక్షమా ప్రజల పక్షమా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇవాళ చర్చకు అనేక మంది బీజేపీ లీడర్లను ఆహ్వానించటం జరిగింది. కానీ ఈ టాపిక్ విన్న తర్వాత కొంత అనాసక్తత అనొచ్చు, లేదా ఏదైనా కారణం అనొచ్చు, లెట్ ఇట్ బి. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ బీజేపీ వాళ్ళు లేకుండా చర్చ ఎలా అన్నటువంటి సందర్భం ఇక్కడ లేదు. నా బాధ్యత నేను నిర్వహించా, రావాల్సిన వాళ్ళు రాకపోతే అది నాకు సంబంధం లేదు. బట్ ప్రజలకు సమాచారం అందించడంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఉదహరిస్తూ తెలంగాణ అమిత్ షా పర్యటన మీద కూడా మనం కొంత ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఎందుకని? 4 ఏళ్లలో ఇదే అమిత్ షా, ఇదే కేంద్ర మంత్రి, ఇదే బీజేపీ నాయకులు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక సభను నిర్వహించడం, పాలకపక్షాన్ని దోవన పెట్టడం, విమర్శించడం తర్వాత సంగతి. అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికని తూతూ మంత్రంగా కామెంట్ చేసేటటువంటి రాష్ట్ర బీజేపీ నాయకుల ఐ ఓపెనింగ్ కోసం కేంద్ర నాయకులు ప్రయత్నించారా లేదా అన్నటువంటి ప్రశ్న ఉదయిస్తున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ ఇలా అక్కడ అలా, ఎందుకు ఈ ద్వంద్వనీతి? దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అమిత్ షా ఉపన్యాసం విన్న తర్వాత మనం ఈ చర్చను కొనసాగిద్దాం. ఒక్కసారి అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. चेवेल्ला वालों, इतने समय के बाद आया हूं. तेलंगाना में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? तो ऐसी आवाज से नहीं बनती है. मोदी जी दिल्ली में है, वहां तक आवाज जानी चाहिए. मेरे साथ दोनों हाथ उठाइए, अंत तक सभी लोग उठाए. विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए भारत माता की, भारत माता की. मंच पर उपस्थित हमारे जुझारू प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी, मेरे मित्र और केंद्रीय मंत्री श्रीमान किशन रेड्डी जी, ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और ज्वाइनिंग कमेटी के अध्यक्ष श्री इटेला राजेंद्र जी, हमारे राष्ट्रीय महासचिव श्रीमान तरुण चूक जी, श्रीमती डीके अरुणा जी, श्री पी मुरलीधर राव जी, श्री प्रेमेंद्र रेड्डी जी, यहाँ के जिला अध्यक्ष महोदय, और आज इस विराट सभा में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों. श्रीमान विश्वेश्वर रेड्डी जी खड़े हो जाइए, आप जरा ताली बजाओ विश्वेश्वर जी के लिए.
और आज आए हुए प्यारे भाइयों और बहनों, आप सभी को मैं प्रणाम करता हूं। आज सबसे पहले जगत ज्योति बसवन्ना को उनके चरणों में शीश झुकाकर प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज तेलंगाना की इस पवित्र भूमि में चिलकूर बालाजी, श्री वेंकटेश्वर स्वामी, श्री लक्ष्मी नरसिम्हा स्वामी, श्री महेश्वर महादेव को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। इसी धरती से आंध्र प्रदेश के पहले उप मुख्यमंत्री, स्वतंत्रता सेनानी और जागीरदारों के खिलाफ किसानों के विद्रोह की लड़ाई लड़ने वाले कोंडा वेंकट रंगा रेड्डी जी को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज ये विशाल रैली जो दिखाई पड़ती है वो इस बात का सबूत है कि आने वाले विधानसभा चुनाव में प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। यहां पर 8-9 सालों से बीआरएस का जो भ्रष्टाचारी शासन चल रहा है उसकी उल्टी गिनती शुरू हो चुकी है। बीआरएस और केसीआर, इनके विरोध में ये जन आक्रोश पूरी दुनिया देख रही है। मित्रों, तेलंगाना के ही पद्म भूषण बड़े गुलाम अली खान जी की भी आज पुण्यतिथि है। मैं इनको भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। मित्रों, अभी अभी हमारे बंडी संजय को केसीआर ने जेल में डाल दिया। उनको लगता है कि भाजपा कार्यकर्ता जेल में जाने से डरते हैं। केसीआर, कान खोलकर सुन लो, यहां एक एक कार्यकर्ता आपके अत्याचार और जुर्म सहने से डरता नहीं है। हमारी लड़ाई तब तक समाप्त नहीं होगी जब तक आपको गद्दी से नीचे नहीं उतार देते हैं। मुझे बताओ तेलंगाना वालों, बंडी संजय कुमार की अरेस्ट से आप सहमत हो क्या? जोर से बोलो, सहमत हो क्या? मैं आज पूछना चाहता हूं केसीआर को, क्या गुनाह था बंडी संजय कुमार का? एक ही गुनाह था कि उन्होंने पेपर लीकेज के खिलाफ युवाओं के अधिकार के लिए आवाज उठाई। आपने बंडी संजय कुमार को जेल में डाल दिया, 24 घंटे भी नहीं रख पाए। 24 घंटे में कोर्ट ने बेल देकर रिहा कर दिया। हमारे नेता विधानसभा में एटेला राजेंद्र जी बोलने को खड़े हुए, तुरंत उनको आपने गृह के बाहर कर दिया। क्या समझते हो कि आप बोलने नहीं दोगे तो हम तेलंगाना की जनता को हमारी बात नहीं करेंगे? वहां तो विधानसभा में आपने रोक लिया। आज लाखों लाखों लोग भारतीय जनता पार्टी के समर्थन में खड़े हैं। आप कुछ नहीं कर सकते हो। माताओं, भाइयों, बहनों, यहां की पुलिस का कंप्लीट पॉलिटिसाइजेशन हो चुका है। प्रशासन का संपूर्ण राजनीतिकरण हुआ है और वेलफेयर स्कीम भी जो मोदी जी भेजते हैं नीचे तक नहीं पहुंचने देते हैं, नीचे तक नहीं पहुंचने देते। मैं तेलंगाना के गरीबों को कहना चाहता हूं कि अब वो दिन दूर नहीं है। केसीआर कितना भी कर ले,
वो आपको मोदी जी से दूर नहीं कर सकता। आने वाले चुनाव के अंदर प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। मित्रों, राज्य में युवाओं के साथ अन्याय हो रहा है। एसएससी का पेपर लीक हो रहा है। तेलंगाना स्टेट सर्विस कमीशन के पेपर भी लीक हो रहे हैं। 55,000 से ज्यादा, अरे लाखों युवाओं का भविष्य एक केसीआर की सरकार ने बर्बाद कर दिया है। केसीआर चुनाव के मैदान में ये युवा आपका हिसाब किताब करने के लिए तैयार है। राज्य में 2 लाख से ज्यादा पद खाली पड़े हैं। 2 टर्म से भर्ती नहीं करी और अब अंत में जल्दी जल्दी में भर्ती करी है, करने का प्रयास किया है। 80,000 भर्तियों की घोषणा की, उसमें भी पेपर लीक कर युवाओं को बर्बाद करने का काम आपने किया है। मुझे बताओ, तेलंगाना के युवाओं, एक केसीआर को, जिसने तेलंगाना के युवाओं का भविष्य बर्बाद किया, इसको एक क्षण भी सत्ता पर रहने का अधिकार है क्या? जोर से बोलो, है क्या? जो ठीक से एक भी परीक्षा नहीं कर सकता है, उसको सत्ता पर रहने का अधिकार नहीं। 9 साल में हजारों लाखों शिक्षकों की नियुक्ति नहीं की। टीएसपीएससी के घोटाले पर मुख्यमंत्री ने अब तक एक शब्द नहीं बोला है। केसीआर, किसको बचाना चाहते हो आप में अगर हिम्मत है तो सिटिंग जज की जांच रखो, दूध का दूध पानी का पानी हो जाएगा। और अगर आप नहीं रखते हो तो ऐसे मत समझो कि बच जाओगे। भाजपा की सरकार बनने वाली है। भ्रष्टाचार करने वाले एक एक व्यक्ति को जेल की सलाखों के पीछे भारतीय जनता पार्टी डालेगी। आप इस तरह से बेरोजगार युवाओं पर लाठी चलाकर, हमारे नेताओं को जेल में डालकर जनता का मुंह चुप नहीं कर सकते हो। केसीआर, आपका और आपके परिवार का भ्रष्टाचारी शासन तेलंगाना की जनता अब जान चुकी है। बड़े पैमाने पर सरकार के फंड का दुरुपयोग हो रहा है। पोल्ट्री चारा घोटाले, इसको आप संभाल कर बैठे हो। आपके इर्द गिर्द के लोग ही इस घोटाले के मुख्य आरोपी है। मित्रों, ये बीआरएस ध्यान बटाने के लिए तेलंगाना राष्ट्र समिति से भारत राष्ट्र समिति बना, क्योंकि वो ध्यान बटाना चाहते हैं। भैया केसीआर, तेलंगाना में ही आपका काम तमाम होने वाला है, भारत की कहां बात करते हैं। इन्होंने प्रधानमंत्री बनने का स्वप्न देखा है। इधर उधर घूमते हैं कि भाई प्रधानमंत्री का बात करेंगे तो मुख्यमंत्री तो बन ही जाओगे। अरे तेलंगाना की जनता सब समझती है, प्रधानमंत्री की कुर्सी खाली नहीं है। 24 में फिर से पूर्ण बहुमत के साथ नरेंद्र मोदी प्रधानमंत्री बनने जा रहे हैं। केसीआर, नरेंद्र मोदी। मुझे बताओ चेवेल्ला वालों, 24 में मोदी जी को प्रधानमंत्री बनाओगे? ऐसे नहीं, दोनों हाथ उठाकर बताओ, बनाओगे? मगर 24 में अगर फुल पिक्चर देखना है मोदी जी को प्रधानमंत्री बनाने का, तो उसके पहले ट्रेलर आता है तेलंगाना में भाजपा की सरकार बनाने का। बनाएंगे सरकार?
मित्रों, कई सारे प्रोजेक्टों में भ्रष्टाचार की गंगा बहाई है। इन्होंने तेलंगाना को अपने परिवार के लिए एटीएम बनाकर रखा है, मगर अब तेलंगाना की जनता जागरूक हो गई है और मैं तेलंगाना की जनता को कहने चाहता हूं, निर्लज्जता के साथ, कोई शर्म के बगैर ओवैसी के एजेंडे पर एक केसीआर चलते हैं। वो तेलंगाना का स्वतंत्रता दिन भी नहीं मनाते हैं। मुझे बताओ, सरदार पटेल ने तेलंगाना की रचना की, निजाम को भगाया। तेलंगाना स्वतंत्रता दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? मैं आपको वादा करते जाता हूं, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए। हैदराबाद में परेड ग्राउंड में पूरी दुनिया देखे ऐसा तेलंगाना स्वतंत्रता दिन हम मनाएंगे। हम नहीं डरते हैं मजलिस से। मजलिस आपके लिए मजबूरी है, भारतीय जनता पार्टी के लिए नहीं। तेलंगाना सरकार तेलंगाना के लोगों के लिए चलेगी, ओवैसी के लिए नहीं चलेगी। मित्रों, 2 बेडरूम हॉल किचन की स्कीम में भी माइनॉरिटी का रिजर्वेशन किया, संविधान विरोधी मुस्लिम रिजर्वेशन शिक्षा में किया और कई सारी बातें की। मैं यहां कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। मित्रों, बीआरएस का चुनाव चिन्ह क्या है भाई, बताओ तो जरा, क्या है? कार है, कार। ये कार का स्टीयरिंग किसके पास है? किसके पास है? किसके पास है? अब स्टीयरिंग मजलिस के पास है तो कार की दिशा अच्छी हो सकती है क्या? हो सकती है क्या? अरे कमल को वोट दीजिए भैया, कमल को वोट दीजिए। कमल पर बैठकर महालक्ष्मी, वैभव लक्ष्मी तेलंगाना में उतरेगी। ये कार का स्टीयरिंग मजलिस के पास है, ओवैसी के पास है। वो तेलंगाना का भला नहीं कर सकती। ये नक्शा भी बनाते हैं भारत का, तो उस पर कश्मीर आधा बोलते हैं, आधा कश्मीर बताकर आपने भारत का अपमान किया है। मजलिस को खुश करने के लिए इसका तेलंगाना की जनता आपसे जवाब मांगेगी। मित्रों, मोदी जी ने तेलंगाना के लिए ढेर सारा काम किया है। 8 साल में हाईवे की लेंथ 2 गुनी कर दी है। लगभग 1 लाख करोड़ रुपया तेलंगाना के हाईवे के लिए खर्च किया है। हमने यहां पर रैली के ठीक बगल में हैदराबाद बीजापुर हाईवे के लिए पैसा दिया था, मगर तेलंगाना ने, केसीआर ने भूमि अधिग्रहण नहीं करा। वो 5 साल लेट हो गए और जो चेवल्ला की जनता को जो फायदा मिलने वाला था वो नहीं मिला है। मित्रों, भारतीय जनता पार्टी की सरकार, मैं कांग्रेस वालों से और केसीआर से पूछना चाहता हूं कि जब हमारी सरकार बनी, केंद्र में मोदी जी आए, उसके पहले के बजट में तेलंगाना को क्या मिलता था? टैक्स रिवॉल्यूशन, ग्रांट इन एड और फाइनेंस कमीशन की ग्रांट, तीनों मिलकर
तेलंगाना को 30,000 करोड़ रुपया सिर्फ मिलता था। कितना मिलता था? सिर्फ 30,000 करोड़। और 22-23 में मोदी जी ने 30,000 करोड़ से बढ़ाकर 1,20,000 करोड़ रुपया तेलंगाना को दिया है। मगर ये पैसा आपके क्षेत्र में आता है क्या? आता है भाई? दिखाई पड़ता है? कहां जाता है? कहां जाता है? आप समझ रहे हो, ये भ्रष्टाचार की भेंट चल गया है। एक बार भारतीय जनता पार्टी की सरकार बना दो, मोदी जी 1 रुपया भेजेंगे, तेलंगाना सरकार 25 पैसा ऐड कर 1 रुपया 25 पैसा तेलंगाना की जनता के पास भेजेगी। तेलंगाना की जनता के पास भी 3 सालों में कैपिटल इन्वेस्टमेंट स्कीम के तहत, ग्रामीण इंफ्रास्ट्रक्चर के तहत नाबार्ड द्वारा 16,000 करोड़ रुपया दिया है। रेलवे के तहत 31,000 करोड़ रुपया नए प्रोजेक्ट के लिए हमने दिया है। रामगुंडम फर्टिलाइजर प्लांट 6200 करोड़ रुपए की लागत से हमने बनाया है। हैदराबाद मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम का विस्तार शंकरपल्ली से आगे बढ़ते हुए विकासाबाद तक करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करी है। बोलारम, मेडचल और फलकनुमा उमदा नगर के बीच MMTS के दूसरे चरण का शुभारंभ हो चुका है। 13 नई MMTS सेवाओं का शुभारंभ हुआ है। और अभी अभी मोदी जी ने जोर से तालियां बजाना कॉटन के किसानों के लिए तेलंगाना में मेगा टेक्सटाइल पार्क देने का काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है। माताओं, भाइयों, बहनों, मुझे आने में थोड़ी देर हुई, मैं फिर से आऊंगा, इनके वादों का हिसाब मांगूंगा। जितने भी वादे किए इन्होंने पूरे नहीं किए। और सबसे बड़ी बात, एक कोई सरकार तेलंगाना में ऐसी नहीं चल सकती जिसका स्टीयरिंग ओवैसी के पास है, मजलिस के पास है। हम यहां पर एक ऐसी सरकार बनाएंगे जो देश के विकास को, तेलंगाना के विकास को, आपके विकास को समर्पित हो। और मित्रों, मैं एक बार फिर से कहना चाहता हूं केसीआर को कि आप हमारे कार्यकर्ताओं को जेल में डालोगे, पुलिस से लाठियां पिटवाओगे, मगर भारतीय जनता पार्टी का कार्यकर्ता डरने वाला नहीं है। केसीआर, हम तो पैदा ही विरोध पक्ष में हुए हैं, हम आपसे नहीं डरते हैं। ये जुर्म करना बंद करो, जितना समय बचा है उतना समय जनता का भला करो। ये पेपर लीक की जांच हाई कोर्ट के सिटिंग जज से कराइए और युवाओं के अधिकार को सुरक्षित करिए, वरना हम आने के बाद जब जांच कराएंगे, जिन्होंने भी युवाओं के भविष्य के साथ खिलवाड़ किया है, चुन चुन कर उनको जेल की सलाखों के पीछे डालने का काम ये भारतीय जनता पार्टी करेगी। मुझे बताओ चिवेल्ला वालों, भारतीय जनता पार्टी की सरकार बनानी है क्या? जोर से बोलो, बनानी है? पूर्ण बहुमत की भाजपा सरकार बनाओगे? मोदी जी को 24 में फिर से प्रधानमंत्री बनाओगे? कमल के निशान पर दोनों चुनाव में बटन दबाओगे? मोदी जी के नेतृत्व में तेलंगाना को सबसे विकसित राज्य बनाओगे? एक केसीआर और ओवैसी की सरकार को उखाड़कर फेंक दोगे? पक्का फेंक दोगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे
वंदे। आप सभी का बहुत बहुत धन्यवाद। वंदे मातरम। ఇది అమిత్ షా గారి ప్రసంగం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను ప్రారంభిద్దాం. రాజకీయాలు గమనిస్తున్నప్పుడు విపక్షమా స్వపక్షమా, ఈ పార్టీ యొక్క లక్షణం ఏంటి, విధానం ఏంటి అన్నటువంటి సందేహం వస్తోంది. ఏ పార్టీ గురించి? ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అందరూ అనుభవిస్తున్నది, అర్థం చేసుకున్నది. బీజేపీ పార్టీ ముఖ్యంగా పాలకపక్షానికి మద్దతుగా ఉందా? అలాంటి పరిస్థితులే ఇంకా కొనసాగుతాయా? ఈ అనుమానం ఎప్పుడు బద్దలవుతుంది? అలాగే తెలంగాణలో ఒక బీజేపీ గల్లీ లీడర్ను టచ్ చేసిన ఈ రాష్ట్ర అధ్యక్షుడికి పూరకం వస్తుంది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జాతీయ నాయకుడిపై దాడి చేసినా సరే ఎక్కడా చలనం ఉండదు. మరొక కోణం చూస్తే ఏపీలో పాలకపక్షం ఏం చేసినా సరే నామమాత్రపు విమర్శలతో ముగిస్తుంది, చేతులు దులిపేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గం. మరి బీజేపీ పాలకపక్షమా ప్రజల పక్షమా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇవాళ చర్చకు అనేక మంది బీజేపీ లీడర్లను ఆహ్వానించటం జరిగింది. కానీ ఈ టాపిక్ విన్న తర్వాత కొంత అనాసక్తత అనొచ్చు, లేదా ఏదైనా కారణం అనొచ్చు, లెట్ ఇట్ బి. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ బీజేపీ వాళ్ళు లేకుండా చర్చ ఎలా అన్నటువంటి సందర్భం ఇక్కడ లేదు. నా బాధ్యత నేను నిర్వహించా, రావాల్సిన వాళ్ళు రాకపోతే అది నాకు సంబంధం లేదు. బట్ ప్రజలకు సమాచారం అందించడంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఉదహరిస్తూ తెలంగాణ అమిత్ షా పర్యటన మీద కూడా మనం కొంత ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఎందుకని? 4 ఏళ్లలో ఇదే అమిత్ షా, ఇదే కేంద్ర మంత్రి, ఇదే బీజేపీ నాయకులు ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక సభను నిర్వహించడం, పాలకపక్షాన్ని దోవన పెట్టడం, విమర్శించడం తర్వాత సంగతి. అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికని తూతూ మంత్రంగా కామెంట్ చేసేటటువంటి రాష్ట్ర బీజేపీ నాయకుల ఐ ఓపెనింగ్ కోసం కేంద్ర నాయకులు ప్రయత్నించారా లేదా అన్నటువంటి ప్రశ్న ఉదయిస్తున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ ఇలా అక్కడ అలా, ఎందుకు ఈ ద్వంద్వనీతి? దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జ్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అమిత్ షా ఉపన్యాసం విన్న తర్వాత మనం ఈ చర్చను కొనసాగిద్దాం. ఒక్కసారి అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. चेवेल्ला वालों, इतने समय के बाद आया हूं। तेलंगाना में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? तो ऐसी आवाज से नहीं बनती है। मोदी जी दिल्ली में है, वहां तक आवाज जानी चाहिए। मेरे साथ दोनों हाथ उठाइए, अंत तक सभी लोग उठाए। विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित हमारे जुझारू प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी, मेरे मित्र और केंद्रीय मंत्री श्रीमान किशन रेड्डी जी, ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी,
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और ज्वाइनिंग कमेटी के अध्यक्ष श्री इटेला राजेंद्र जी, हमारे राष्ट्रीय महासचिव श्रीमान तरुण चूक जी, श्रीमती डीके अरुणा जी, श्री पी मुरलीधर राव जी, श्री प्रेमेंद्र रेड्डी जी, यहाँ के जिला अध्यक्ष महोदय, और आज इस विराट सभा में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, श्रीमान विश्वेश्वर रेड्डी जी खड़े हो जाइए, आप जरा ताली बजाओ विश्वेश्वर जी से के लिए। और आज आए हुए प्यारे भाइयों और बहनों, आप सभी को मैं प्रणाम करता हूं। आज सबसे पहले जगत ज्योति बसवन्ना को उनके चरणों में शीश झुकाकर प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज तेलंगाना की इस पवित्र भूमि में चिलकूर बालाजी, श्री वेंकटेश्वर स्वामी, श्री लक्ष्मी नरसिम्हा स्वामी, श्री महेश्वर महादेव को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। इसी धरती से ఆంధ్ర ప్రదేశ్ के पहले ఉప ముఖ్యమంత్రి గారు అలాగే గఫూర్ గారు అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా క్షమాపణ కోరుతున్నా. కారణం అరగంట ఆలస్యమైనా సరే ఒక కొత్త సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నంలో ఇప్పటి వరకు 25 నిమిషాల పాటు సాగిన అమిత్ షా గారి ప్రసంగంలో ప్రధానమైనటువంటి విషయాలు మనము చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ అరగంట గ్యాప్ని తీసుకున్నాను. అలాగే మరొక విషయం, అమిత్ షా గారు మాట్లాడారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని. వస్తే ఆ పార్టీకి మంచిదే, కోరుకుంటే ఆ ప్రజలకు కూడా మంచిదేమో చూద్దాం. అలాగే ప్రధానమైనటువంటి మరొక విషయం కూడా ఆయన మాట్లాడారు, తెలంగాణలో అవినీతి ప్రభుత్వం విచ్చల విడితనంతో ప్రవర్తిస్తుంది అని. ఫైన్, అది ఆయన అభిప్రాయం, గౌరవిద్దాం. యువకులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని ఘంటాపదంగా చెప్పారు. మరి దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం, కాన్ఫిడెన్స్ తోటి చర్చిద్దాం. కారణం ఏంటంటే తెలంగాణలో మాత్రమే యువకులకు అన్యాయం జరుగుతోందా, తెలంగాణలో మాత్రమే అవినీతి ప్రభుత్వం ఉందా, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాచారం కేంద్ర మంత్రికి లేదా అన్నటువంటి ప్రశ్న 4 సంవత్సరాల నుంచి బీజేపీ వైఖరి గమనించిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి ఎందుకు అనంటే, మోదీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రికార్డున్నటువంటి నాయకుడిగా ఇవాళ తెర మీదకు వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకుల మాటని మనం గౌరవిస్తే, మరి ప్రపంచ గౌరవాన్ని పొందుతున్నటువంటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోరా? అలాగే కేంద్ర మంత్రి ఇవాళ బీజేపీ నాయకులు అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్కి వర్తించవా? ఇదే చర్చ. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు సార్ చెప్పండి. సార్ నమస్కారం, చెప్పండి. యా, మీరే చెప్పాలి ఇప్పుడు. సార్ సార్ పెద్దల గఫూర్ గారికి నమస్కారం. మన గౌరవనీయ అమిత్ షా గారి స్పీచ్ విన్న తర్వాత మంచిదే, ఈ దేశంలో అధికారంలోకి వచ్చారు, అధికారంలో కొనసాగాలి, అధికారంలో భారతదేశంలో అధికారంలోకి ఉండాలనుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే అధికారంలో ఉండటానికి వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారా, ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సో ఈ మ్యాండేట్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవడానికి ఈ టెన్యూర్లో వాళ్ళు ప్రజలకు ఏం చేశారు అనే అంశాల మీద వాళ్ళు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. దానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.
అయితే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో అధికారం రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే రాజేంద్ర గారు, సహజంగా ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి డాడీ నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను అన్నాడంట. అవునా, మంచిదనా అన్న, వెరీ గుడ్, 2 సెకండ్ వచ్చావు, ఇంతకు ఎంతమంది పాల్గొన్నారంటే 2 పాల్గొన్నారు అన్నాడంట. సో వీడు సెకండ్ వచ్చాడు. ఈ సందర్భంలో సెకండ్ వచ్చాడని ఆనందపడదామా, పాల్గొన్నది 2 అని ఆనందపడదామా? ఇది ఒక ప్రశ్న, సమాధానం చెప్పాల్సింది. బీజేపీ పార్టీ అంశంలో ఈ 2 కూడా లేరు, రన్నింగ్ రేసులో ఒకడే పాల్గొంటున్నాడు. ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతుంది ఒక్కడే, ఎవరు? మోడీ గారే. ఇప్పుడు ఇంకా 2 కూడా లేరు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్నదన్న విషయం ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి తెలుసు, అందులో డౌట్ పడాల్సిన పని లేదు. ప్రధానమంత్రిగా ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని కూడా నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి లేదు. కానీ ప్రజల్లో వాళ్ళు ఆ విధంగా తెలంగాణని విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 సీట్లలో 40 సీట్లు సాధించగలిగిన దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున స్టాల్వర్ట్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయిన కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం, తలుపులేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినటువంటి విధానం. ఇది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ 130-40 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీని అధపాతాళంలోనికి తీసుకెళ్లిపోయింది రాజేంద్ర గారు. ఎందుకు అంటే రాష్ట్రం అలా భావించింది, వీళ్ళు దేశానికి రాష్ట్రానికి నాశనం చేశారని. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఆ విధంగానే వాళ్ళని అప్రిషియేట్ చేయించలేకపోయినారు. ఇప్పుడు మొదటిసారిగా కేసీఆర్ రూపంలో ఒక ప్రధానమంత్రి పదవి పోటీ పడటానికి అభ్యర్థిని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది వాళ్ళకి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను మళ్ళీ ఇంకొక కొటేషన్ చెప్తా, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను సమర్థించను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన జాగో బాగో అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయ వేదాన్ని నేను సపోర్ట్ చేయను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళకు ద్రోహులుగా చిత్రీకరించినటువంటి విధానాన్ని నేను సపోర్ట్ చేయను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను కేసీఆర్ గారిని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, మోడీకి వెన్ను చూపకుండా, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకకుండా ఒక ధీరుడులాగా పోరాటం చేస్తున్నాడు. మోడీని ప్రశ్నించడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతా ఇప్పుడు అమిత్ షా గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇలాంటి సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడని ఎందుకు అనటం లేదు? అసలు అదేదో సినిమాలో మనం సినిమా చూస్తే విక్రమార్కుడు సినిమాలో అనుకుంటా, నా రాజ్యం రామరాజ్యం, రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు అని విలన్ అంటాడు ఒక సినిమాలో డైలాగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దేనికోసం వాళ్ళు కోపం పడాలి? రాజేంద్ర గారు, ఎందుకు కోపం పడాలి? మనం ఏమైనా ప్రత్యేక హోదా అడుగుతున్నామా? అడగట్లేదు. లేకపోతే పోలవరానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. వెనుకబడి జిల్లాలకి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ అడుగుతున్నామా? అడగటం లేదు. రైల్వే జోన్ అడుగుతున్నామా? అడగటం లేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా నిధులు అడుగుతున్నామా? రాజధాని కట్టడానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ఇంకా దేనికోసం మీరు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతానో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడాలి? అమరావతి రాజధానిగా 3 రాజధానులు చేస్తే చట్టం పర్మిట్ చేయకపోయినా సంతకం పెడతారు. మీరు ఏ సంతకం తీసుకెళ్ళినా గవర్నర్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బీజేపీ ఎంటర్ కావాలి అంటే ఇక్కడ వాళ్ళకు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. ఏంటి అంటే, తెలుగుదేశం హయాంలో 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ అబ్స్ట్రక్షన్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు బీజేపీ పార్టీ రాలేదు. కాబట్టి ఏం చేయాలి? బీజేపీ పార్టీ ఇక్కడికి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి, తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవ్వాలి. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ రావాలో ఇక్కడ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా పైకేమో శత్రువులాగా లోపలేమో మిత్రుల్లాగా వ్యవహరించాలి. ఇప్పుడు మన బీజేపీ యొక్క నాయకుడి మీద, కేంద్ర నాయకత్వంలో అతని మీద దాడి జరిగితే స్పందించారా ఈ మోడీ గారు? పిలిచి జగన్మోహన్ రెడ్డి, ఏంటయ్యా మా నాయకుడి మీద అమరావతి వస్తే రాళ్ల దాడి చేసి మా నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేశారంటని ఒక మాట మాట్లాడారా? బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించారా? సోమవీర్రాజు ఖండించారా?
ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో సాయంత్రం 9 కాగానే డిన్నర్ లో కూర్చునే బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. శ్రవణ్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తెలంగాణలో పోరాటం చేస్తున్నారు. సోము వీర్రాజు గాని అలాగే కొంతమంది రాష్ట్ర నాయకులు అయితే ఖండించినటువంటి సందర్భం ఉంది. దాని లోతు అలాగే దాని నేపథ్యం ఒక్కసారి మీలాంటి వాళ్ళు విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. కానీ బట్ వాళ్ళైతే బాధ్యతగా ఏదో ఒకటి నామమాత్రంగా చేశారా లేదా అన్నటువంటి విమర్శకు వెళ్లకుండా ఖండించారా లేదా? ఖండించారు. రైట్, ఓకే, ఖండించారు. ఆన్ పేపర్ ఖండించారన్న విషయం మాత్రం అయితే నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను రాజేంద్ర గారు. ఆన్ పేపర్ ఖండించినటువంటి విషయం అయితే ఓకే. కానీ దాడి జరిగేటప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు కేంద్ర నాయకత్వం పిలిచి మాట్లాడలేదు? మా పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు కేసు పెట్టారని మాట్లాడలేదు? సో ఇక్కడ అమిత్ షా గారు పదే ఒక రాష్ట్రంలో, నేను ఫైనల్గా చెప్పాలి అంటే రాజేంద్ర గారు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కళ్ళుగా చూస్తుంది బీజేపీ. ఎందుకు చూస్తుంది అంటే అక్కడేమో కేసీఆర్ ఏమో ఎదురు తిరుగుతున్నాడు, అక్కడ కప్పెట్టాలి కేసీఆర్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో కాళ్ళ మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో కాళ్ళ మీద పడేవాడు మనకు శత్రువు కాదు కదా. మనల్ని శరణు కోరినటువంటి ఒక సామంత రాజుగా మన దగ్గరకు వచ్చి మన శరణు కోడి, మా రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఓట్లు మీకు తాకట్టు పెడతామండి, మీ కాళ్ళ దగ్గర పడుండేటువంటి బానిస లాంటి వాడినండి నేను, బీజేపీ పార్టీని ఏ సందర్భంలో కూడా నేను మాట్లాడనండి, మీరు నా మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారు, ఎందుకండి నాకేదో 2 కేసులు 4 కేసులు ఉన్నాయి, నా మీద నా తమ్ముడి మీద ఒక కేసు వస్తుంది, నాకేదో రక్షణ కల్పించండి, నాకేదో రేపొద్దున సహకారం పెంచండి, 5.5 కోట్ల మంది ప్రజల ఆ ఓటు బ్యాంకు మీ దగ్గర తాకట్టు పెడుతున్నాను కదా, నేనేమైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? పోలవరం పైన మాట్లాడుతున్నారు, నిధులు పైన మాట్లాడుతున్నారా? నా మీద ఎందుకండి మీరు కోపం పడతారు, ఏదో చిన్నవాడినండి అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, మరి మాట్లాడుతున్నారా లేదా, మీరు అక్కడ బలకెందుకు కూర్చొని విన్నారని పొద్దున్నే మళ్ళీ ఈ వైసీపీ నాయకులు మొదలవుతారు. నేను అట్లా అనటంలా, ₹1 కూడా వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తాం, పోలవరం కట్టిస్తాం, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడటంలా 4 సంవత్సరాలు అయింది. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా, అయ్యో పోలవరం నిధులు రాలేదా, అయ్యో ఇంకా మనకి వెనుకబడిన రైల్వే జోన్ రాలేదని వెటకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే హుజూర్ అంటున్నారు. కేసీఆర్ అట్లా అనటం లేదు కదా. సో బీజేపీ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడతారు, తెలంగాణ ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు. తెలంగాణలో సంజయ్ మీద కేసు పెడితే అద్భుతంగా ప్రశ్నిస్తారు. తెలంగాణలో సంజయ్కి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి ఏమన్నా జరిగితే అద్భుతంగా స్పందిస్తారు. మరి సోమవీరాజ్ గారిని విజయనగరం వెళ్తున్నప్పుడు ఆ సీతమ్మ వారి విగ్రహాలు పడగొట్టినప్పుడు సోమవీరాజ్ గారు విజయనగరం వెళ్తున్నప్పుడు ఆయన్ని పడేసి కొట్టారు పోలీసులు. మూర్చపోయినారు ఆయన, పడిపోయినారు ఆయన. మరి ఎందుకు స్పందించరా సంజయ్? మీరు ఎందుకు స్పందించలేదు హోమ్ మినిస్టర్ గారు? ఎందుకు స్పందించలేదు బీజేపీ నాయకత్వం? ఎందుకు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు పడినట్టు నటించని సోమవీరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, ఈ పార్టీ ఇక్కడ ఉంది అని ఎగ్జిస్టెన్స్ లో ఉందని చూపించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు వాళ్ళు నటిస్తారు, ఆయన నొచ్చుకున్నట్టు ఆయన నటిస్తాడు, ఆయన కొట్టినట్టు వీళ్ళు నటిస్తారు, వీళ్ళు పడినట్టు దెబ్బ తగిలినట్టు వీళ్ళు నటిస్తారు. ఇది అంతా కూడా ఒక డ్రామా లాగా 5.5 కోట్ల మంది ప్రజలు నిశ్చేష్టులై చూడవలసినటువంటి బాధ్యత, ప్రేక్షక పాత్ర మన మీద ఉంటుంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పెట్టిన క్యాప్షన్ కి అక్కడ ఎలా ఇక్కడ ఎలా, అక్కడ ఎలా ఇక్కడ ఎలా, అంతే కరెక్టే. ఎందుకు అంటే మరలా ఈ రాష్ట్రంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చెప్పండి, అప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ టార్గెట్ చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు, తెలుగుదేశం ఉన్నంత వరకు మాకు అధికారం రాదు కాబట్టి రాజధాని గురించి పట్టించుకో, పోలవరం గురించి పట్టించుకో, అసలు రాష్ట్రం అంటే దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇన్ని బడ్జెట్లు వచ్చినాయి కదా 2014 నుంచి, ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో చర్చకి రమ్మనండి. మీరు కనుక నిజంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు వచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాటల ద్వారానే, చర్చల ద్వారానే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు తెలుస్తాయి. కొట్టుకునేది తిట్టుకునేది ఏం లేదు కదా. మరి డిబేట్కి రావడానికి ఎందుకు భయపడుతున్నారో బీజేపీ పార్టీ వాళ్ళు నాకు అర్థం కావటంలా. మీరేం చేశారో రాష్ట్రానికి చెప్పండి, మీరు ఏం చేయలేదో మేము చెప్తాం. గఫూర్ గారు ఉన్నారు పెద్దలు, వారు వచ్చి కూర్చుంటారు, వారు చాలా పొలైట్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఎందుకు బీజేపీ వాళ్ళు అంత భయపడిపోతున్నారు? రమ్మనండి చర్చకి, ఒకరోజు చర్చ పెట్టండి. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నేను టీవీ5 బీజేపీ రోజు ప్రతినిధులు రోజు చర్చ పెట్టండి, 1-to-1 పెట్టండి, లేకపోతే ఒకరోజు వైసీపీ నాయకులతో చర్చ పెట్టండి. ఓవరాల్ గా
రాజేంద్ర గారు, నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే భారతీయ జనతా పార్టీకి పట్టబోతుంది. మా కర్మ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కారణంగా ఆల్టర్నేటివ్గా రేపొద్దున థర్డ్ ఫ్రంట్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, రాజేంద్ర గారు నేను ఒక్క నిమిషంలో ముగిస్తా, ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, బీజేపీ ఎదుగుతున్న ప్రతి క్షణం, బీజేపీకి పడుతున్న ఓటు పెరిగిన ప్రతి క్షణం ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పడటం ఖాయం. ఈ దేశంలో రాజ్యాంగం అనేది తొంగలోకి పోవటం ఖాయం. హిందుత్వ అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పాకిస్తాన్లో ముస్లింకి ఏ విధంగా ఉందో భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలనేటువంటి బీజేపీ కుతంత్రాన్ని గనక ఆదిలో అడ్డుకోకపోతే ఈ దేశంలో కనీసం రేపొద్దున సెక్యులరిజం అనే పదాన్ని మాట్లాడటానికి ఒక్క వ్యక్తి కూడా మిగలడు. ఈ బీజేపీ పార్టీని ఎదిరించే దమ్ము జనసేన చేయదు, తెలుగుదేశం చేయదు, వైసీపీ చేయదు. మరి ఏంటో నాకు అర్థం కాదు. బీజేపీ గురించి వ్యక్తిగతంగా ఎవ్వరు మాట్లాడలేని దుర్మార్గ స్థితిలోకి వచ్చారు. ఈ సందర్భంలో కేసీఆర్ ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఫైన్. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తా, విభేదించవచ్చేమో కానీ బట్ గౌరవిస్తా. అట్ ద సేమ్ టైం బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో హిందువులు తలెత్తుకొని బతకగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు హిందువులే మైనారిటీగా తమ దేశంలో తామే మైనారిటీలుగా బతకవలసి వచ్చినటువంటి పరిస్థితి నుంచి కొంచెం గర్వంగా, కొంచెం ధైర్యంగా వాళ్లకు సంబంధించినటువంటి సాంప్రదాయాలను చెప్పుకోగలిగేటటువంటి ఒక నమ్మకం పెంచినటువంటి పార్టీగా బీజేపీని కూడా అభివర్ణిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. బట్ ఇక్కడ చర్చలో మనకి ముఖ్యమైనది బీజేపీ రాష్ట్ర వైఖరి వల్ల నష్టపోతున్నది ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కాదా అన్నదే. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చను కొనసాగిద్దాం. ఏ స్మాల్ బ్రేక్. स्वतंत्रता सेनानी और जागीरदारों के खिलाफ ఫూర్ గారు, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా క్షమాపణ కోరుతున్నా. కారణం అరగంట ఆలస్యమైనా సరే ఒక కొత్త సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నంలో ఇప్పటి వరకు 25 నిమిషాల పాటు సాగిన అమిత్ షా గారి ప్రసంగంలో ప్రధానమైనటువంటి విషయాలు మనము చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ అరగంట గ్యాప్ను తీసుకున్నాను. అలాగే మరొక విషయం, అమిత్ షా గారు మాట్లాడారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని. వస్తే ఆ పార్టీకి మంచిదే, కోరుకుంటే ఆ ప్రజలకు కూడా మంచిదేమో చూద్దాం. అలాగే ప్రధానమైనటువంటి మరొక విషయం కూడా ఆయన మాట్లాడారు, తెలంగాణలో అవినీతి ప్రభుత్వం వెచ్చల విడితనంతో ప్రవర్తిస్తుంది అని. ఫైన్, అది ఆయన అభిప్రాయం, గౌరవిద్దాం. యువకులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని ఘంటాపదంగా చెప్పారు. మరి దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం, కాన్ఫిడెన్స్ తోటి చర్చిద్దాం. కారణం ఏంటంటే తెలంగాణలో మాత్రమే యువకులకు అన్యాయం జరుగుతోందా, తెలంగాణలో మాత్రమే అవినీతి ప్రభుత్వం ఉందా, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాచారం కేంద్ర మంత్రికి లేదా అన్నటువంటి ప్రశ్న 4 సంవత్సరాల నుంచి బీజేపీ వైఖరి గమనించిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి ఎందుకు అనంటే మోదీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రికార్డున్నటువంటి నాయకుడిగా ఇవాళ తెర మీదకు వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకుల మాటని మనం గౌరవిస్తే మరి ప్రపంచ గౌరవాన్ని పొందుతున్నటువంటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోరా? అలాగే కేంద్ర మంత్రి ఇవాళ బీజేపీ నాయకులు అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్కి వర్తించవా? ఇదే చర్చ. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు సార్ చెప్పండి. సార్ నమస్కారం, చెప్పండి. మీరే చెప్పాలి ఇప్పుడు. సార్ సార్ పెద్దల గఫూర్ గారికి నమస్కారం. మన గౌరవనీయ అమిత్ షా గారి స్పీచ్ విన్న తర్వాత మంచిదే, ఈ దేశంలో అధికారంలోకి వచ్చారు, అధికారంలో కొనసాగాలి, భారతదేశంలో అధికారంలోకి ఉండాలనుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు.
అయితే అధికారంలో ఉండటానికి వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారా, ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సో ఈ మ్యాండేట్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవడానికి ఈ ఈ ఈ టెన్యూర్లో వాళ్ళు ప్రజలకు ఏం చేశారు అనే అంశాల మీద వాళ్ళు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. దానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో అధికారం రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే రాజేంద్ర గారు, సహజంగా ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి డాడీ నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను అన్నాడంట. అవునా, మంచిదా నాన్న, వెరీ గుడ్, 2 సెకండ్ వచ్చావు, ఇంతకు ఎంతమంది పాల్గొన్నారు అంటే 2 పాల్గొన్నారు అన్నాడంట. సో వీడు సెకండ్ వచ్చాడు. ఈ సందర్భంలో సెకండ్ వచ్చాడని ఆనందపడదామా, పాల్గొన్నది 2 అని ఆనందపడదామా? ఇది ఒక ప్రశ్న, సమాధానం చెప్పాల్సింది. బీజేపీ పార్టీ అంశంలో ఈ 2 కూడా లేరు, రన్నింగ్ రేసులో ఒకడే పాల్గొంటున్నాడు. ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతుంది ఒక్కడే, ఎవరు? మోడీ గారే. ఇప్పుడు ఇంకా 2 కూడా లేరు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్నదన్న విషయం ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి తెలుసు, అందులో డౌట్ పడాల్సిన పని లేదు. ప్రధానమంత్రిగా ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని కూడా నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి లేదు. కానీ ప్రజల్లో వాళ్ళు ఆ విధంగా తెలంగాణని విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 సీట్లలో 40 సీట్లు సాధించగలిగిన దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున స్టాల్వర్ట్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయిన కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం, తలుపులేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినటువంటి విధానం. ఇది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ 130-40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని అధపాతాళంలోనికి తీసుకెళ్లిపోయింది రాజేంద్ర గారు. ఎందుకు అంటే రాష్ట్రం అలా భావించింది, వీళ్ళు దేశానికి రాష్ట్రానికి నాశనం చేశారని. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఆ విధంగానే వాళ్ళని అప్రిషియేట్ చేయించలేకపోయినారు. ఇప్పుడు మొదటిసారిగా కేసీఆర్ రూపంలో ఒక ప్రధానమంత్రి పదవి పోటీ పడటానికి అభ్యర్థిని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది వాళ్ళకి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను మళ్ళీ ఇంకొక కొటేషన్ చెప్తా, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను సమర్థించను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన జాగో బాగో అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయ వేదాన్ని నేను సపోర్ట్ చేయను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళకు ద్రోహులుగా చిత్రీకరించినటువంటి విధానాన్ని నేను సపోర్ట్ చేయను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను కేసీఆర్ గారిని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, మోడీకి వెన్ను చూపకుండా, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకకుండా ఒక ధీరుడులాగా పోరాటం చేస్తున్నాడు. మోడీని ప్రశ్నించడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతా ఇప్పుడు అమిత్ షా గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇలాంటి సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడని ఎందుకు అనటం లేదు? అసలు అదేదో సినిమాలో మనం సినిమా చూస్తే విక్రమార్కుడు సినిమాలో అనుకుంటా, నా రాజ్యం రామరాజ్యం, రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు అని విలన్ అంటాడు ఒక సినిమాలో డైలాగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దేనికోసం వాళ్ళు కోపం పడాలి? రాజేంద్ర గారు, ఎందుకు కోపం పడాలి? మనం ఏమైనా ప్రత్యేక హోదా అడుగుతున్నామా? అడగట్లేదు. లేకపోతే పోలవరానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. వెనుకబడి జిల్లాలకి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ అడుగుతున్నామా? అడగటం లేదు. రైల్వే జోన్ అడుగుతున్నామా? అడగటం లేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా నిధులు అడుగుతున్నామా? రాజధాని కట్టడానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ఇంకా దేనికోసం మీరు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతానో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడాలి? అమరావతి రాజధానిగా 3 రాజధానులు చేస్తే చట్టం పర్మిట్ చేయకపోయినా సంతకం పెడతారు. మీరు ఏ సంతకం తీసుకెళ్ళినా గవర్నర్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బీజేపీ ఎంటర్ కావాలి అంటే ఇక్కడ వాళ్ళకు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. ఏంటి అంటే, తెలుగుదేశం హయాంలో 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ అబ్స్ట్రక్షన్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు బీజేపీ పార్టీ రాలేదు. కాబట్టి ఏం చేయాలి? బీజేపీ పార్టీ ఇక్కడికి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి, తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవ్వాలి.
తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ రావాలో ఇక్కడ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా పైకేమో శత్రువులాగా లోపలేమో మిత్రుల్లాగా వ్యవహరించాలి. ఇప్పుడు మన బీజేపీ యొక్క నాయకుడి మీద కేంద్ర నాయకత్వంలో అతని మీద దాడి జరిగితే స్పందించారా ఈ మోడీ గారు? పిలిచి జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా మా నాయకుడి మీద అమరావతి వస్తే రాళ్ల దాడి చేసి మా నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేశారంటని ఒక మాట మాట్లాడారా? బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించారా? సోమవీర్రాజు ఖండించారా? ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో సాయంత్రం 9 కాగానే డిన్నర్ లో కూర్చునే బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. శ్రవణ్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తెలంగాణలో పోరాటం చేస్తున్నారు. సోమవీర్రాజు గాని అలాగే కొంతమంది రాష్ట్ర నాయకులు అయితే ఖండించినటువంటి సందర్భం ఉంది. దాని లోతు అలాగే దాని నేపథ్యం ఒక్కసారి మీలాంటి వాళ్ళు విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. కానీ బట్ వాళ్ళైతే బాధ్యతగా ఏదో ఒకటి నామమాత్రంగా చేశారా లేదా అన్నటువంటి విమర్శకు వెళ్లకుండా ఖండించారా లేదా? ఖండించారు. రైట్, ఓకే, ఖండించారు. ఆన్ పేపర్ ఖండించారన్న విషయం మాత్రం అయితే నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను రాజేంద్ర గారు. ఆన్ పేపర్ ఖండించినటువంటి విషయం అయితే ఓకే. కానీ దాడి జరిగేటప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు కేంద్ర నాయకత్వం పిలిచి మాట్లాడలేదు? మా పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు కేసు పెట్టారని మాట్లాడలేదు? సో ఇక్కడ అమిత్ షా గారు పదే ఒక రాష్ట్రంలో నేను ఫైనల్గా చెప్పాలి అంటే రాజేంద్ర గారు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కళ్ళుగా చూస్తుంది బీజేపీ. ఎందుకు తీసుకునే దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటి నిర్ణయాలను ప్రకటించే దాంట్లో తీసుకునే దాంట్లో కూడా లక్ష్మీపతి రాజా గారు ఉంటారు. ద మోస్ట్ సీనియర్ లీడర్ ఫ్రమ్ ఏపీ బీజేపీ. ఆయన మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఫోన్ ఇన్లో ఉన్నారు. రాజా గారు నమస్కారం. రాజేంద్ర గారు నమస్తే అండి. మీరు జాయిన్ అయినందుకు మీకు హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నా. సమయానికి వచ్చారు లైన్లోకి. అలాగే మరొక చిన్న ప్రశ్న నా దగ్గర నుంచి, ఆ ప్రశ్న సమాధానం అయిపోయిన తర్వాత చర్చలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చెబుతున్నట్టుగా అవినీతి అనేది ఎలా ఉంది? పాలనా పద్ధతి ఎలా ఉంది? ప్రజాస్వామ్య పద్ధతిలో ఉందా లేదా? నియంతల ప్రభుత్వం తన పాలన చేస్తుందా అన్నటువంటి మాటలు మీ నాయకులందరూ అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మీ అభిప్రాయాన్ని కూడా ఆహ్వానిస్తున్నా. రాజేంద్ర గారు చెప్పండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మా సోమవీర్రాజు గారి నాయకత్వంలో, అంతకుముందు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆయన నాయకత్వం కంటే ఇంకొద్దిగా బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద మొదటి నుంచి మేము ఉద్యమం చేస్తున్నది ఈ రాష్ట్రంలో ధైర్యంగా దమ్ముగా రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేస్తున్నది, వ్యతిరేకిస్తున్నది ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి రాజా గారు, సమయం తక్కువ ఉంది నాకు. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ఆ రాష్ట్రంలో యువకులు ఇబ్బంది పడుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో అన్నట్టుగా మీరు ఆబ్జెక్టివ్గా సమాధానం చెప్పేస్తే ప్రధానమైన చర్చలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మనసా వాచా కర్మణ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కారణంగానే మే 5వ తేదీ నుంచి 15వ తేదీ దాకా వైసీపీ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ ఇస్తుంది. ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టి ప్రజల ముందుకి మే 5 నుంచి 15 దాకా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాము. రేపు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో రూపకల్పన కాదు, అమలుకు కావాల్సినటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. రాజేంద్ర గారు వెల్ సెడ్. చర్చలోకి వెళ్దాం. అలాగే గఫూర్ గారు, ఇవాళ అమిత్ షా గారి ఉపన్యాసంలో ప్రధానంగా మనం గ్రహించింది తెలంగాణ యువకులు ఇబ్బంది పడుతున్నారు అవినీతితోటి. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇక్కడ యువకులు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నటువంటిది. దీని మీద మీ కామెంట్ అడుగుతున్నా. రాజేంద్ర గారు, ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ గురించి తమ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తారు, నేనేం కాదన్ను. అయితే ప్రధానంగా అమిత్ షా గారు 2-3 విషయాలు ప్రస్తావించారండి. ఆయన అభివృద్ధి గురించి ఏం చెప్పాడంటే,
ఇక్కడ ఎంఎంటీఎస్ రైళ్లు వేసాము, లేదా నేషనల్ హైవేస్ ఎక్స్టెండ్ చేశాము, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే అవినీతి అనేది బాగా పెరిగిపోయింది కేసీఆర్ రాజ్యంలో, కాబట్టి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారా లేదా అనేది జనాన్ని అడిగి. ఇప్పుడు నేను ప్రశ్నించదలుచుకున్నామంటే అమిత్ షా గారిని, మీరు ఎంఎంటీఎస్ రైళ్లు వేస్తేనో లేకుంటే నేషనల్ హైవేస్ వేస్తేనో అది ప్రజలందరి అభివృద్ధిగా ఎట్లా చిత్రీకరిస్తారు? రాష్ట్రంలో మీరు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కి ఈ పాపంలో ఎంత భాగం ఉందో, రాష్ట్ర విభజన పాపంలో బీజేపీ కూడా అంతే ఉందండి. ఆ రోజు కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు, లేదా మన కవిత గారు మాట్లాడుతున్నప్పుడు అనుకుంటాను, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు చెప్పారు, మీరు కాంగ్రెస్నే కాదు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి అని. ఆ రకంగా రాష్ట్ర విభజన కాంగ్రెస్ బీజేపీ కలిసి చేశారు. ఈ 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత ఈ రాష్ట్రాల అభివృద్ధికి మీరు ఏం చేశారు? అవినీతి గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కర్ణాటకలో నోట్ల కట్టలతో కోట్ల రూపాయలతో మీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు కదా, దాన్ని ఏమంటారు? అది అవినీతి కాదా? మధ్యప్రదేశ్లో జరుగుతున్న అవినీతి గురించి ఏం చెప్తారు? మీ రాష్ట్రాల్లో అవినీతి లేదా? అంటే ఎదుటి వారిని ఒక ఏళ్ళతో చూపిస్తున్నారు మీరు. మీ గఫూర్ గారు మీకున్నటువంటి అపార జ్ఞానంతో ఇవాళ దేశ రాజకీయాల గురించి మాట్లాడేటటువంటి డిబేట్గా నేను దీన్ని తీసుకోలేకపోతున్నా, ఉన్న సమయాభావం వల్ల, తీసుకున్న టాపిక్ వల్ల. నా మొట్టమొదటి ప్రశ్న మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తున్నది ఒకటే. ఇప్పుడే మన లక్ష్మీపతి రాజా గారు చెప్పారు, బీజేపీ యొక్క స్టాండ్ ఇది, ఆలోచన ఇది, అలాగే డెస్టినేషన్ కూడా ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు రాజేంద్ర గారు, బీజేపీకి ఎప్పటికి కానీ 2-3 నాలుకలు ఉంటాయండి, ఒక నాలుకతో మాట్లాడరు. ఇప్పుడు వాస్తవం ఏందండి, ఎఫ్ఆర్బిఎం ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో మీరు సహాయం చేయకపోతే రాష్ట్రం కుప్పకూలేటువంటి పరిస్థితి. మీరు తోడ్పడుతున్నారు, ఇక్కడ అవినీతికి తోడ్పడుతున్నారు, ఇక్కడ ప్రభుత్వం యొక్క పరిపాలన లేనటువంటి స్థితిని మీరు బలపరుస్తున్నారు. కాబట్టి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా కాపాడుతున్నారు, రెండవ మేము పోరాడుతున్నామని నాటకం చేస్తారు. ఈ నాటకాలు ప్రజల దృష్టిలో లేవండి. బీజేపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల లక్ష్మీపతిరాజు గారు మిమ్మల్ని తీసుకుంటారు లైన్ లో, ఖచ్చితంగా మీతో మాట్లాడలేదు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ అధికారంలో 25 స్థానాలు అక్కడ బలపరిచేటువంటి పద్ధతిలో పార్లమెంట్ లో వాళ్ళు ఓట్లు సాధించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వంతో బీజేపీ చెలిమి అనేది ప్రజలు అందరికీ అర్థమైపోయింది. వీళ్ళు ఏం చెప్పినా ఎవరు నమ్మరండి. ఓకే, లక్ష్మీపతిరాజు గారు. రాజేంద్ర గారు, మా సోదరులు గఫూర్ గారు, వారు మాజీ శాసనసభ్యులు, సీనియర్ పార్టీ వారు, సిపిఎం నాయకులు, వారు చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీ ఒకే మాట ఒకే బాట. ఎక్కడ 3 నాలుగులు మాకెందుకు ఉంటాయి సార్? మేము కేరళలో పోరాటం కాంగ్రెస్ మీద, త్రిపురలో అధికారం రాజావారు ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఇద్దాం ఉన్నటువంటి కొద్ది సమయంలో. ప్లీజ్ టాక్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్. బీజేపీ వెరీ క్లియర్. మీరు ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా కేసీఆర్ అవినీతి మీద మీరు పోరాటం చేసి ఇవాళ 4 సీట్ల కోసం మీరు కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు ఆంధ్రప్రదేశ్ లోనైనా తెలంగాణలోనైనా ఎఫ్ఆర్బిఎం కంటే కూడా మరొక విషయం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అవినీతి బీజేపీకి కనపడట్లేదా అని పదే బీజేపీ మీద అపవాదు వేస్తున్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ సమాధానం ఏంటో విందాం. శ్రవణ్ గారు, తర్వాత మీరు దాని మీద పోరాటం తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళ పోరాటం చేయరాడు. కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రత్యేకించి లెఫ్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ పార్టీ అంటే ఏంటి? మిలాఖత్ రాజకీయాలు.
దాంతోపాటు ఇందాక పెద్దలు శ్రావణ్ గారు, వారు మాజీ న్యాయమూర్తి, వారు మాట్లాడుతున్నారు. మరి ఎందుకో వారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఒక నిమిషం శ్రవణ్ గారు, ఆర్ యు ఇన్ ఫ్రస్ట్రేషన్? రాజేంద్ర గారు ఒక్క నిమిషం 2 minutes. ఈవెన్ 1 minute ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇప్పుడు పాకిస్తాన్ పోతే హిందుస్థాన్ అంటారు, బంగ్లాదేశ్ పోతే హిందుస్థాన్ అంటారు. దురదృష్టవశాత్తు ఈ దేశం హిందుస్థాన్ అని మిగతా పక్క దేశాలు మాట్లాడుతుంటే ఈయన ఎందుకు అభద్రతా భావంలో ఉన్నారు? భారత రాజ్యాంగం పట్ల వారు ప్రమాణం చేస్తే వారు గతంలో ఆ బాధ్యతల్లోకి వచ్చి ఉంటారు. ఇవాళ విరమణ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి. ఈ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు మాట్లాడద్దు. బీజేపీ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారి మీద మాట్లాడిన ఇందాక వ్యాఖ్యలు నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దాడి జరిగితే ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీలోని అన్ని వర్గాలు, నేను I conducted press meet at Vijayawada. That time I was out of station. That is the organization system. దాని మరుసటి రోజున ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో బీజేపీ శ్రేణులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు గారి నాయకత్వంలో విజయవాడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చి ధర్నా నిర్వహించాం. నేనేమంటానంటే చేసింది చేయనట్టుగా ఇలా భ్రమలకు ప్రజలు మాయ చేయొద్దు. వాస్తవం చెప్పండి. ఈ రకంగా అనుకుంటున్నారు ప్రజలు అని చెప్పండి. నాకు వీ హావ్ నో అబ్జెక్షన్. భారతీయ జనతా పార్టీ విమర్శలను కూడా సగౌరవంగా స్వీకరిస్తుంది. టీవీ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ ప్రతినిధులు కానీ, పత్రికలు కానీ మా మీద విమర్శ చేస్తే ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం మీద తప్పుంటే. కానీ ఏంటి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాయాలకు గురయ్యారు, పలకాల బద్దలు కొట్టారు, కాళ్ళు చేతులు ఇరిగినాయండి. భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీద దాడి జరిగింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి జరిగింది. అప్పుడు మీలాంటి మేధావులు ఎందుకు మాట్లాడరు? రాజావారు, ఒక విమర్శ ఉన్నది. ఇవాళ దాడి చేయించుకున్నటువంటి మీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పైనే కేసులు పెట్టినటువంటి వైనం, మీరు నిజంగా నేనే చెప్పాను, నేనే అప్డేట్ చేశాను కూడా, మీరందరూ ఖండించారు అని. కానీ ఖండించటంతో, కేవలం ఖండనలతోటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతవరకే పరిమితం అనుకుంటే చెప్పగలిగేది ఏమీ లేదు అన్నటువంటి విమర్శ. కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఆవుని టచ్ చేస్తేనే పూనకం వచ్చేటటువంటి బీజేపీ పార్టీకి ఒక జాతీయ కార్యదర్శి మీద దాడి జరిగితే స్పందించాల్సిన స్థాయిలో స్పందన లేదు అన్నటువంటి విమర్శకు ఇవాళ మనము తల వంచుకొని ప్రజల ముందు నిలబడి వాళ్ళ నమ్మకాన్ని పెంచవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి శ్రవణ్ గారు మాట్లాడతారు ప్లీజ్. శ్రవణ్ గారు మాట్లాడే ముందు జస్ట్ ఒక 1 సబ్మిషన్. ఒక్క నిమిషం. రాజా గారు మంచి విఘ్నులు, వారు బాగా మాట్లాడతారు. పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజల ముందు పెట్టడంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అందులో నేనేం డౌట్ పడను. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడండి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే చర్చించండి. వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటాన్ని తప్పుపట్టేంత అవివేకలం కాదు, అది తప్పు కాదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పార్టీగా వ్యవహరిస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, తెలంగాణలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి మద్యం కుంభకోణం ఎంతండి, దాని వాల్యూ ఎంతండి? మహా హార్డ్లీ ఉంటే 1 crore, 100 crores ఆర్ 200 crores. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సుమోటోగా కంప్లైంట్ తీసుకొని అక్కడ సిబిఐని, ఈడీని రోజు గంటల తరబడి అందరిని 100 మందిని విచారిస్తున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు మద్యం రూపంలో స్కామ్ జరిగింది. నిన్న మొన్నటి వరకు, ఈ మధ్య రిలీజ్ చేస్తున్నారు, మనం గొడవ పెడుతున్నామని ఏటీఎంలు పేటీఎంలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు మద్యం కుంభకోణం ఎంతో మీకు తెలియదండి? బీజేపీ పార్టీకి తెలియదా అండి? ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేశామండి, ఎన్నిసార్లు గవర్నర్ కంప్లైంట్ చేశామండి. కనీసం దాని మీద విచారణ కూడా ఆదేశించిన మీరు తెలంగాణలో ఎగిరెగిరి పడుతున్నారు కదా. మీరు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఒక ముఖ్యమంత్రి మీకు సరెండర్ అయ్యారని ఒకలాగా, ఇంకో ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఉన్నాడు ఒకలాగా మీరు మాట్లాడుతున్నారు అనేది మా యొక్క ఎలిగేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో శ్రవణ్ గారు, మీరు ఒక ఈ రాజకీయ వ్యవస్థల్లో మీరు కూడా ఇబ్బంది పడి మీరు ఒక స్వతంత్ర పార్టీ పెట్టారు. నేను గౌరవిస్తాను, మేము మర్యాదిస్తాము. అనేక సందర్భాల్లో
ప్రత్యక్షంగా పరోక్షంగా మేము మాకు అందరి పట్ల గౌరవం. మా గఫూర్ భాయ్ మా సిద్ధాంతం వేరవచ్చు, కానీ ప్రజల మధ్య పనిచేసే వ్యక్తి గఫూర్ గారు. మనం అన్నిటికీ మన నిజాయితీ మాట్లాడుకోవాలి, అంతేగాని ఇప్పుడు నేను సిపిఎం విమర్శిస్తున్నా కాదు, గఫూర్ గారు మంచోళ్ళు కాదు, ఇంకో దట్ ఈస్ నాట్ ఇష్యూ. మేమేమంటున్నామంటే లిక్కర్ కుంభకోణం ఢిల్లీలో పెద్ద కుంభకోణము, దాంతో పాటు మేము కూడా జేఎంపీ పార్టీ తరఫున మీరు దయచేసి ఈడీకి సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఎవరైనా దుష్ప్రచారం చేసినా మేము ఎవరిని కాదనం. మీరు మీ పార్టీ తరఫున సిపిఎం నుంచి మా గఫూర్ భాయ్ వారు కూడా ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి దే హ్యావ్ గాట్ ఎ రైట్ టు రిటర్న్ ఎనీ కంప్లైంట్. మీరు దయచేసి సిబిఐకి ఈడీకి రాష్ట్రంలో జరిగే అవినీతి అక్రమాల మీద మీరు ఫిర్యాదు చేయండి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోదనుకోండి, అప్పుడు ఆ యొక్క ఫిర్యాదు కాపీని మీరు TV5 చర్చ ద్వారా, దయచేసి TV5 చర్చ ద్వారా మా రాజేంద్ర గారు ఎప్పుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఐ విల్ జాయిన్ విత్ డిబేట్. ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి, యాక్షన్ టేకెన్ ఖచ్చితంగా సంస్థలు చేస్తాయి. ఏంటంటే దీంతో పాటు సార్ నిన్నటిదాకా ఇంకొక లక్ష్మీపతి రాజా గారు మిమ్మల్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఏ రోజు ఇప్పుడు మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసిన అంశాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అఫీషియల్గా మీరు ఈ మద్యం మీద కంప్లైంట్ చేయమంటున్నారు కాబట్టి మీరు ఆ జాతీయ అధికార ప్రతినిధి లేకపోతే బీజేపీకి ఒక అధికార ప్రతినిధిగా మీరు ఆన్ మీడియాలో ఈ మాట చెప్పారు కాబట్టి విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే వీఆర్ గోయింగ్ టు కంప్లైంట్ against the irregularities which happened in the Andhra Pradesh state in a liquor scam. ఖచ్చితంగా మీ బీజేపీ పార్టీ నుంచి మాకు సపోర్ట్ ఇస్తారని, నాకు గఫూర్ గారికి సపోర్ట్ ఇస్తారని మేము అభిలాషిస్తున్నాం. అది లెఫ్ట్ పార్టీయా, రైట్ పార్టీయా, బ్యాక్ పార్టీయా, ఫ్రంట్ పార్టీ కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసం ఏ అంశాల మీదైనా మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా అవినీతి అక్రమాల మీద, అన్యాయాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వండి. మీరు తీసుకున్నటువంటి బాధ్యతకు మిమ్మల్ని అభినందిస్తూ ఒక్కసారి గఫూర్ గారు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రాజేంద్ర గారు, లక్ష్మీపతి రాజు గారిని నేను అభినందిస్తాను, ఎందుకంటే మంచి వ్యక్తి, అతను కొంచెం సామాజిక స్పృహ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు కంప్లైంట్ చేయండి ఇతరులు అడుగుతున్నారు, ఆయన కంప్లైంట్ చేయడం అన్నమాట. ఆయనకేమి రాష్ట్రం పట్టదా, వారి పార్టీకి ఏం పట్టదా, అవినీతి కనపడదా వాళ్ళకు? ఇప్పుడు అక్కడ పార్టీ ఉంది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇరుకాటంలో పెడతారు. మీరు ఇక్కడ మీ మిత్రపక్షం ఉంది కాబట్టి మీరు కంప్లైంట్ చేయరు. మీ ఈడీ రాదు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రాదు, లేకపోతే మీ ఈ సిబిఐ రాదు, ఏ ఆర్గనైజేషన్ రాదు. రాష్ట్రంలో అవినీతి కనపడుతుంది, మీద కేసు వచ్చింది. దయచేసి మీరు చాలా ట్విస్ట్ చేయొద్దు దయచేసి. అలాగే హెట్రో డ్రగ్స్ మీద కూడా ప్రజలకు సంబంధించి బీజేపీ వల్ల లాభం కలుగుతుందా, నష్టం వస్తుందా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం స్పష్టంగా అందజేయాలి ప్రజలకు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలాగే మై అప్పీల్ ఇస్ దట్ లక్ష్మీపతి రాజా గారు గతంలో మహిళా కమిషన్ అమరావతి పర్యటన చేసింది. అక్కడ జరిగినటువంటి దుర్మార్గపు సంఘటనల మీద నివేదిక కూడా తీసుకుంది. తర్వాత ఫలితం లేదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా ఇప్పటి వరకు కూడా అడ్రస్ లేనటువంటి పరిస్థితి. అందుకని నా అప్పీల్ ఏంటి అనంటే, ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పినట్టు, గఫూర్ గారు చెప్పినట్టు, అలాగే మీరు సజెస్ట్ చేసినట్టుగా కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తే మీరు వాటిని తీసుకొని వెళ్ళి పరిష్కారం వైపు ఏదైతే బాధ్యత తీసుకుంటానని అంటున్నారో, చర్చలో కూడా ఫ్యూచర్లో మీరు మీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగితే ప్రజలకు మంచి జరుగుతున్నది అన్నటువంటి ఒక బ్రాడర్ అవుట్లుక్లోనే మేమంతా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి మీడియా వ్యవస్థగా కూడా ఇవాళ బీజేపీ కొంత బాధ్యత తీసుకోగలిగితే, కొంత నమ్మకం పెంచగలిగితే, ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథాన్ని తెచ్చుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నటువంటి ఒక ఆశ, ఒక ఆశయం. చివరిగా లక్ష్మీపతి రాజా గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ సర్కార్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మే 5 నుండి 15 దాకా ఉద్యమం చేస్తోంది. అలాగే మేము జనపోరు యాత్రల ద్వారా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
సుమారు 5,800 6,000 సభలు స్ట్రీట్ కార్నర్లు మీటింగ్ జరిపింది. గతంలో ఇసుక మీద కానీ గత డిసెంబర్ నెలలో అంటే మన 2021 డిసెంబర్ లో కూడా మేము మొట్టమొదటి చాలా పెద్ద బహిరంగ సభ విజయవాడలో మేము నిర్వహించాం. ఓకే అండి, ఓకే, చాలా విస్తృతమైనటువంటి భావజాలంతో మీరు మాట్లాడారు. అలాగే ఇవాళ పార్టిసిపెంట్స్ కూడా మీ పట్ల చూయించినటువంటి ఒక నమ్మకం, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే శ్రవణ్ గారిని మీరు ఎప్పుడు ఏ సమావేశంలో ఏ వేదిక మీదకు ఆహ్వానించి కలుపుకుంటారో వేచి చూస్తా. అలాగే గఫూర్ గారితో కూడా, గఫూర్ గారు ఏది మాట్లాడినా ముఖవాటం లేకుండా నిర్భయంగా మాట్లాడతారని మీరే చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఇచ్చేటటువంటి సజెషన్స్ కావచ్చు లేదా సబ్మిషన్స్ కావచ్చు, మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది చూద్దాం. శ్రవణ్ గారు, ఎనీథింగ్ టు యాడ్? శ్రవణ్ గారు. సార్, నేను ఒక్కటే మాట అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. భారతీయ జనతా పార్టీని నిజాయితీగా వ్యవహరించండి. అధికారం పరమావధి కాదు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకో టర్మ్లో మీకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని రాజకీయాలతోటి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయదు. ఇప్పటికే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి దుర్మార్గకరంగా తయారైంది. కేవలం ఎవరి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా నిరుపేద రాష్ట్రంగా తయారు చేసి రాష్ట్రంలో యువత నిరుపేదల భవిష్యత్తు మీద ఆడుకోవద్దని, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు అధికారికంగా మాకు వచ్చేటట్టు చేయమని భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థానంలో పెద్దన్న పాత్రలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేటువంటి అత్యున్నతమైనటువంటి అధికారం సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. కాబట్టి వారు దీన్ని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని చూడమని నేను వారిని కోరుతున్నాను. ఎస్ గఫూర్ గారు, నమ్మకం పెట్టుకుందాం. లక్ష్మీపతి రాజా గారు చెప్తున్నారు కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు తెలిసినంత వరకు మనం చర్చిస్తున్నటువంటి అంశాలను వాళ్ళ దృష్టికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారని, మనతో కలిసి నడుస్తారని ఇవాళ ఆయనే ఫోన్ చేసి చాలా సంస్కారవంతంగా మన డిబేట్లో పాల్గొనాలన్నటువంటి ప్రయత్నంలో ఆయన అనేకమైనటువంటి అంశాలను చర్చించిన తర్వాత, ఒక నమ్మకాన్ని పెంచిన తర్వాత, ఆ ప్రయత్నం చేస్తున్న తర్వాత, లక్ష్మీపతి రాజా గారు, ఈ చర్చలో మీ మీదే బాధ్యత ఎక్కువ ఉన్నది. ఐ డోంట్ లీవ్ యూ. తప్పకుండా మీ వెనకాలే ఉంటా. సమస్య ఏదొచ్చినా మిమ్మల్ని కూడా టచ్ చేస్తా. ఇది వీకెండ్ డిబేట్. పాల్గొన్నటువంటి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రాజేంద్ర. అంటే అక్కడేమో కేసీఆర్ ఏమో ఎదురు తిరుగుతున్నాడు, అక్కడ కప్పెట్టాలి కేసీఆర్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో కాళ్ళ మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో కాళ్ళ మీద పడేవాడు మనకు శత్రువు కాదు కదా. మనల్ని శరణు కోరినటువంటి ఒక సామంతరాజుగా మన దగ్గరకు వచ్చి మన శరణు కోడి, మా రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఓట్లు మీకు తాకట్టు పెడతామండి, మీ కాళ్ళ దగ్గర పడుండేటువంటి బానిస లాంటి వాడినండి నేను. బీజేపీ పార్టీని ఏ సందర్భంలో కూడా నేను మాట్లాడనండి. మీరు నా మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారు. ఎందుకండి నాకేదో 2 కేసులు 4 కేసులు ఉన్నాయి. నా మీద, నా తమ్ముడి మీద ఒక కేసు వస్తుంది. నాకేదో రక్షణ కల్పించండి, నాకేదో రేపొద్దున సహకారం పెంచండి. 5.5 కోట్ల మంది ప్రజల ఆ ఓటు బ్యాంకు మీ దగ్గర తాకట్టు పెడుతున్నాను కదా. నేనేమైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? పోలవరం ఇవ్వైనా మాట్లాడుతున్నారు, రూపాయి నిధులు ఇవ్వైనా మాట్లాడుతున్నారా? నా మీద ఎందుకండి మీరు కోపం పడతారు? ఏదో చిన్నవాడిని అండి అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. మరి మాట్లాడుతున్నారా లేదా, మీరు అక్కడ బలకెందుకు కూర్చొని విన్నారా అని పొద్దున్నే మళ్ళీ ఈ వైసీపీ నాయకులు మొదలవుతారు. నేను అట్లా అనటంలా. ₹1 కూడా వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తాం, పోలవరం కట్టిస్తాం, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడటంలా 4 సంవత్సరాలు అయింది. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా, అయ్యో పోలవరం నిధులు రాలేదా, అయ్యో ఇంకా మనకి వెనుకబడిన రైల్వే జోన్ రాలేదని వెటకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే హుజూర్ అంటున్నారు. కేసీఆర్ అట్లా అనటం లేదు కదా. సో బీజేపీ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడతారు, తెలంగాణ ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు. తెలంగాణలో సంజయ్ మీద కేసు పెడితే అద్భుతంగా ప్రశ్నిస్తారు. తెలంగాణలో సంజయ్కి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి ఏమన్నా జరిగితే అద్భుతంగా స్పందిస్తారు. మరి సోమవీరాజ్ గారిని విజయనగరం వెళ్తున్నప్పుడు, ఆ సీతమ్మ వారి విగ్రహాలు పడగొట్టినప్పుడు సోమవీరాజ్ గారు విజయనగరం వెళ్తున్నప్పుడు ఆయన్ని పడేసి కొట్టారు పోలీసులు. మూర్చపోయినారు ఆయన, పడిపోయినారు ఆయన. మరి ఎందుకు స్పందించరా సంజయ్ మీరు?
ఎందుకు స్పందించలేదు హోమ్ మినిస్టర్ గారు? ఎందుకు స్పందించలేదు బీజేపీ నాయకత్వం? ఎందుకు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే, నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు పడినట్టు నటించు అని సోమవీర్రాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, ఈ పార్టీ ఇక్కడ ఉంది అని ఎగ్జిస్టెన్స్ లో ఉందని చూపించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు వాళ్ళు నటిస్తారు, ఆయన నొచ్చుకున్నట్టు ఆయన నటిస్తాడు, ఆయన కొట్టినట్టు వీళ్ళు నటిస్తారు, వీళ్ళు పడినట్టు దెబ్బ తగిలినట్టు వీళ్ళు నటిస్తారు. ఇది అంతా కూడా ఒక డ్రామా లాగా 5.5 కోట్ల మంది ప్రజలు నిశ్చేష్టులై చూడవలసినటువంటి బాధ్యత, ప్రేక్షక పాత్ర మన మీద ఉంటుంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పెట్టిన క్యాప్షన్ కి అక్కడ ఎలా, ఇక్కడ ఎలా, అక్కడ ఎలా, ఇక్కడ ఎలా, అంతే కరెక్టే. ఎందుకు అంటే, మరలా ఈ రాష్ట్రంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చెప్పండి, అప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ టార్గెట్ చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు, తెలుగుదేశం ఉన్నంత వరకు మాకు అధికారం రాదు కాబట్టి రాజధాని గురించి పట్టించుకో, పోలవరం గురించి పట్టించుకో, అసలు రాష్ట్రం అంటే దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇన్ని బడ్జెట్లు వచ్చినాయి కదా 2014 నుంచి, ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో చర్చకి రమ్మనండి. మీరు కనుక నిజంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు వచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాటల ద్వారానే, చర్చల ద్వారానే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు తెలుస్తాయి. కొట్టుకునేది తిట్టుకునేది ఏం లేదు కదా. మరి డిబేట్కి రావడానికి ఎందుకు భయపడుతున్నారో బీజేపీ పార్టీ వాళ్ళు నాకు అర్థం కావటంలా. మీరేం చేశారో రాష్ట్రానికి చెప్పండి, మీరు ఏం చేయలేదో మేము చెప్తాం. గఫూర్ గారు ఉన్నారు పెద్దలు, వారు వచ్చి కూర్చుంటారు, వారు చాలా పొలైట్ గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఎందుకు బీజేపీ వాళ్ళు అంత భయపడిపోతున్నారు? రమ్మనండి చర్చకి, ఒకరోజు చర్చ పెట్టండి. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నేను టీవీ5 ఒక బీజేపీ రోజు ప్రతినిధులు రోజు చర్చ పెట్టండి, 1-to-1 పెట్టండి, లేకపోతే ఒకరోజు వైసీపీ నాయకులతో చర్చ పెట్టండి. ఓవరాల్ గా రాజేంద్ర గారు, నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే భారతీయ జనతా పార్టీకి పట్టబోతుంది. మా కర్మ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కారణంగా ఆల్టర్నేటివ్ గా రేపొద్దున థర్డ్ ఫ్రంట్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, రాజేంద్ర గారు నేను ఒక్క నిమిషంలో ముగిస్తా, ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, బీజేపీ ఎదుగుతున్న ప్రతి క్షణం, బీజేపీకి పడుతున్న ఓటు పెరిగిన ప్రతి క్షణం ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పడటం ఖాయం. ఈ దేశంలో రాజ్యాంగం అనేది తొంగలోకి పోవటం ఖాయం. హిందుత్వ అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పాకిస్తాన్లో ముస్లింకి ఏ విధంగా ఉందో, భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలనేటువంటి బీజేపీ కుతంత్రాన్ని గనక ఆదిలో అడ్డుకోకపోతే ఈ దేశంలో కనీసం రేపొద్దున సెక్యులరిజం అనే పదాన్ని మాట్లాడటానికి ఒక్క వ్యక్తి కూడా మిగలడు. ఈ బీజేపీ పార్టీని ఎదిరించే దమ్ము జనసేన చేయదు, తెలుగుదేశం చేయదు, వైసీపీ చేయదు. మరి ఏంటో నాకు అర్థం కాదు. బీజేపీ గురించి వ్యక్తిగతంగా ఎవ్వరు మాట్లాడలేని దుర్మార్గంలోకి వచ్చారు. ఈ సందర్భంలో కేసీఆర్ ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఫైన్. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తా, విభేదించవచ్చేమో కానీ బట్ గౌరవిస్తా. అట్ ద సేమ్ టైమ్ బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో హిందువులు తలెత్తుకొని బతకగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు హిందువులే మైనారిటీగా, తమ దేశంలో తామే మైనారిటీలుగా బతకవలసి వచ్చినటువంటి పరిస్థితి నుంచి కొంచెం గర్వంగా, కొంచెం ధైర్యంగా వాళ్లకు సంబంధించినటువంటి సాంప్రదాయాలను చెప్పుకోగలిగేటటువంటి ఒక నమ్మకం పెంచినటువంటి పార్టీగా బీజేపీని కూడా అభివర్ణిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. బట్ ఇక్కడ చర్చలో మనకి ముఖ్యమైనది బీజేపీ రాష్ట్ర వైఖరి వల్ల నష్టపోతున్నది ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కాదా అన్నదే. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చను కొనసాగిద్దాం. ఏ స్మాల్ బ్రేక్. గఫూర్ గారు, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా క్షమాపణ కోరుతున్నా. కారణం, అరగంట ఆలస్యమైనా సరే ఒక కొత్త సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నంలో ఇప్పటి వరకు 25 నిమిషాల పాటు సాగిన అమిత్ షా గారి ప్రసంగంలో ప్రధానమైనటువంటి విషయాలు మనము చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ అరగంట గ్యాప్ను తీసుకున్నాను. అలాగే మరొక విషయం, అమిత్ షా గారు మాట్లాడారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని. వస్తే ఆ పార్టీకి మంచిదే, కోరుకుంటే ఆ ప్రజలకు కూడా మంచిదేమో, చూద్దాం. అలాగే ప్రధానమైనటువంటి మరొక విషయం కూడా ఆయన మాట్లాడారు, తెలంగాణలో అవినీతి ప్రభుత్వం వెచ్చల విడితనంతో ప్రవర్తిస్తుంది అని. ఫైన్, అది ఆయన అభిప్రాయం, గౌరవిద్దాం. యువకులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని ఘంటాపదంగా చెప్పారు. మరి దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం, కాన్ఫిడెన్స్ తోటి చర్చిద్దాం. కారణం ఏంటంటే
తెలంగాణలో మాత్రమే యువకులకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణలో మాత్రమే అవినీతి ప్రభుత్వం ఉందా? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాచారం కేంద్ర మంత్రికి లేదా అన్నటువంటి ప్రశ్న 4 సంవత్సరాల నుంచి బీజేపీ వైఖరి గమనించిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి ఎందుకు అనంటే, మోదీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రికార్డు ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ తెర మీదకు వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకుల మాటని మనం గౌరవిస్తే, మరి ప్రపంచ గౌరవాన్ని పొందుతున్నటువంటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోరా? అలాగే కేంద్ర మంత్రి ఇవాళ బీజేపీ నాయకులు అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్కి వర్తించవా? ఇదే చర్చ. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు సార్ చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. యా, మీరే చెప్పాలి ఇప్పుడు. సార్ సార్ పెద్దల గఫూర్ గారికి నమస్కారం. మన గౌరవనీయ అమిత్ షా గారి స్పీచ్ విన్న తర్వాత మంచిదే, ఈ దేశంలో అధికారంలోకి వచ్చారు, అధికారంలో కొనసాగాలి, అధికారంలో భారతదేశంలో అధికారంలోకి ఉండాలనుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే అధికారంలో ఉండటానికి వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారా, ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సో ఈ మ్యాండేట్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవటానికి ఈ టెన్యూర్లో వాళ్ళు ప్రజలకు ఏం చేశారు అనే అంశాల మీద వాళ్ళు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. దానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో అధికారం రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే, రాజేంద్ర గారు, సహజంగా ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి డాడీ నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను అన్నాడంట. అవునా, మంచిదా నాన్న, వెరీ గుడ్, 2 సెకండ్ వచ్చావు, ఇంతకు ఎంతమంది పాల్గొన్నారు అంటే 2 పాల్గొన్నారు అన్నాడంట. సో వీడు సెకండ్ వచ్చాడు. ఈ సందర్భంలో సెకండ్ వచ్చాడని ఆనందపడదామా, పాల్గొన్నది 2 అని ఆనందపడదామా? ఇది ఒక ప్రశ్న, సమాధానం చెప్పాల్సింది. బీజేపీ పార్టీ అంశంలో ఈ 2 కూడా లేరు, రన్నింగ్ రేసులో ఒకడే పాల్గొంటున్నాడు. ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతుంది ఒక్కడే, ఎవరు? మోడీ గారే. ఇప్పుడు ఇంకా 2 కూడా లేరు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్నది అన్న విషయం ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి తెలుసు, అందులో డౌట్ పడాల్సిన పని లేదు. ప్రధానమంత్రిగా ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని కూడా నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి లేదు. కానీ ప్రజల్లో వాళ్ళు ఆ విధంగా తెలంగాణని విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 సీట్లలో 40 సీట్లు సాధించగలిగిన దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున స్టాల్వర్ట్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయినారు. కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం, తలుపులేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినటువంటి విధానం. ఇది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ 130-40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని అధపాతాళంలోనికి తీసుకెళ్లిపోయింది రాజేంద్ర గారు. ఎందుకు అంటే రాష్ట్రం అలా భావించింది, వీళ్ళు దేశానికి రాష్ట్రానికి నాశనం చేశారని. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఆ విధంగానే వాళ్ళని అప్రిషియేట్ చేయించలేకపోయినారు. ఇప్పుడు మొదటిసారిగా కేసీఆర్ రూపంలో ఒక ప్రధానమంత్రి పదవి పోటీ పడటానికి అభ్యర్థిని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది వాళ్ళకి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను మళ్ళీ ఇంకొక కొటేషన్ చెప్తా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను సమర్థించను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన జాగో బాగో అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి, ఆయన రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయ వేదాన్ని నేను సపోర్ట్ చేయను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళకు ద్రోహులుగా చిత్రీకరించినటువంటి విధానాన్ని నేను సపోర్ట్ చేయను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను కేసీఆర్ గారిని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, మోడీకి వెన్ను చూపకుండా, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకకుండా ఒక ధీరుడులాగా పోరాటం చేస్తున్నాడు. మోడీని ప్రశ్నించడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడుతున్నాడు.
ఎందుకు మాట్లాడుతా ఇప్పుడు అమిత్ షా గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇలాంటి సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడు ఎందుకు అనటం లేదు? అసలు అదేదో సినిమాలో మనం సినిమా చూస్తే విక్రమార్కుడు సినిమాలో అనుకుంటా, మా రాజ్యం రామరాజ్యం, రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు అని విలన్ అంటాడు ఒక సినిమాలో డైలాగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దేనికోసం వాళ్ళు కోపం పడాలి? రాజేంద్ర గారు ఎందుకు కోపం పడాలి? మనం ఏమైనా ప్రత్యేక హోదా అడుగుతున్నామా? అడగట్లేదు. లేకపోతే పోలవరానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. వెనుకబడి జిల్లాలకి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ అడుగుతున్నామా? అడగటం లేదు. రైల్వే జోన్ అడుగుతున్నామా? అడగటం లేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా నిధులు అడుగుతున్నామా? రాజధాని కట్టడానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ఇంకా దేనికోసం మీరు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతానో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడాలి? అమరావతి రాజధానిగా 3 రాజధానులు చేస్తే చట్టం పర్మిట్ చేయకపోయినా సంతకం పెడతారు. మీరు ఏ సంతకం తీసుకెళ్ళినా గవర్నర్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలోకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బీజేపీ ఎంటర్ కావాలి అంటే ఇక్కడ వాళ్ళకు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. ఏంటి అంటే తెలుగుదేశం హయాంలో 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ అబ్స్ట్రక్షన్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు బీజేపీ పార్టీ రాలేదు. కాబట్టి ఏం చేయాలి? బీజేపీ పార్టీ ఇక్కడికి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి, తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవ్వాలి. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ రావాలో ఇక్కడ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా పైకేమో శత్రువులాగా లోపలేమో మిత్రుల్లాగా వ్యవహరించాలి. ఇప్పుడు మన బీజేపీ యొక్క నాయకుడి మీద కేంద్ర నాయకత్వంలో అతని మీద దాడి జరిగితే స్పందించారా ఈ మోడీ గారు? పిలిచి జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా మా నాయకుడి మీద అమరావతి వస్తే రాళ్ల దాడి చేసి మా నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేశారంటని ఒక మాట మాట్లాడారా? బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించారా? సోమవీర్రాజు ఖండించారా? ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో సాయంత్రం 9 కాగానే డిన్నర్ లో కూర్చునే బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. శ్రవణ్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోరాటం చేస్తున్నారు. సోమవీర్రాజు గాని అలాగే కొంతమంది రాష్ట్ర నాయకులు అయితే ఖండించినటువంటి సందర్భం ఉంది. దాని లోతు అలాగే దాని నేపథ్యం ఒక్కసారి మీలాంటి వాళ్ళు విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. కానీ బట్ వాళ్ళైతే బాధ్యతగా ఏదో ఒకటి నామమాత్రంగా చేశారా లేదా అన్నటువంటి విమర్శకు వెళ్లకుండా ఖండించారా లేదా? ఖండించారు. రైట్, ఓకే, ఖండించారు. ఆన్ పేపర్ ఖండించారన్న విషయం మాత్రం అయితే నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను రాజేంద్ర గారు. ఆన్ పేపర్ ఖండించినటువంటి విషయం అయితే ఓకే. కానీ దాడి జరిగేటప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు కేంద్ర నాయకత్వం పిలిచి మాట్లాడలేదు? మా పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు కేసు పెట్టారని మాట్లాడలేదు? సో ఇక్కడ అమిత్ షా గారు పదే పదే ఒక రాష్ట్రంలో నేను ఫైనల్గా చెప్పాలి అంటే రాజేంద్ర గారు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కళ్ళుగా చూస్తుంది బీజేపీ. ఎందుకు చూస్తుంది అంటే అక్కడేమో కేసీఆర్ ఏమో ఎదురు తిరుగుతున్నాడు, అక్కడ కప్పెట్టాలి కేసీఆర్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో కాళ్ళ మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో కాళ్ళ మీద పడేవాడు మనకు శత్రువు కాదు కదా. మనల్ని శరణు కోరినటువంటి ఒక సామంతరాజుగా మన దగ్గరకు వచ్చి మన శరణు కోడి మా రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఓట్లు మీకు తాకట్టు పెడతామండి, మీ కాళ్ళ దగ్గర పడుండేటువంటి బానిస లాంటి వాడినండి నేను. బీజేపీ పార్టీని ఏ సందర్భంలో కూడా నేను మాట్లాడినండి. మీరు నా మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారు ఎందుకండి? నాకేదో 2 కేసులు 4 కేసులు ఉన్నాయి నా మీద, నా తమ్ముడి మీద ఒక కేసు వస్తుంది, నాకేదో రక్షణ కల్పించండి, నాకేదో రేపొద్దున సహకారం ఇచ్చండి. 5.5 కోట్ల మంది ప్రజల ఆ ఓటు బ్యాంకు మీ దగ్గర తాకట్టు పెడుతున్నాను కదా. నేనేమైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? పోలవరం ఇవ్వైనా మాట్లాడుతున్నారు, నిధులు ఇవ్వైనా మాట్లాడుతున్నారా? నా మీద ఎందుకండి మీరు కోపం పడతారు? ఏదో చిన్నవాడిని అండి అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, మరి మాట్లాడుతున్నారా లేదా, మీరు అక్కడ బలకెందుకు కూర్చొని విన్నారని పొద్దున్నే మళ్ళీ ఈ వైసీపీ నాయకులు మొదలవుతారు. నేను అట్లా అనటంలా, ₹1 కూడా వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తాం, పోలవరం కట్టిస్తాం, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడటంలా 4 సంవత్సరాలు అయింది. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అయ్యో పోలవరం నిధులు రాలేదా? అయ్యో ఇంకా మనకి వెనుకబడిన రైల్వే జోన్ రాలేదని వెటకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే హుజూర్ అంటున్నారు. కేసీఆర్ అట్లా అనటం లేదు కదా. సో బీజేపీ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడతారు.
తెలంగాణ ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు. తెలంగాణలో సంజయ్ మీద కేసు పెడితే అద్భుతంగా ప్రశ్నిస్తారు. తెలంగాణలో సంజయ్కి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి ఏమన్నా జరిగితే అద్భుతంగా స్పందిస్తారు. మరి సోమవీరాజ్ గారిని విజయనగరం వెళ్తున్నప్పుడు ఆ సీతమ్మ వారి విగ్రహాలు పడగొట్టినప్పుడు సోమవీరాజ్ గారు విజయనగరం వెళ్తున్నప్పుడు ఆయన్ని పడేసి కొట్టారు పోలీసులు. మూర్చపోయినారు ఆయన, పడిపోయినారు ఆయన. మరి ఎందుకు స్పందించరా సంజయ్? మీరు ఎందుకు స్పందించలేదు? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు స్పందించలేదు? బీజేపీ నాయకత్వం ఎందుకు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు పడినట్టు నటించని సోమవీరాజ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఈ పార్టీ ఇక్కడ ఉంది అని ఎగ్జిస్టెన్స్ లో ఉందని చూపించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు వాళ్ళు నటిస్తారు, ఆయన నొచ్చుకున్నట్టు ఆయన నటిస్తాడు, ఆయన కొట్టినట్టు వీళ్ళు నటిస్తారు, వీళ్ళు పడినట్టు దెబ్బ తగిలినట్టు వీళ్ళు నటిస్తారు. ఇది అంతా కూడా ఒక డ్రామా లాగా 5.5 కోట్ల మంది ప్రజలు నిశ్చేష్టులై చూడవలసినటువంటి బాధ్యత, ప్రేక్షక పాత్ర మన మీద ఉంటుంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టిన క్యాప్షన్ కి అక్కడ ఎలా ఇక్కడ ఎలా అక్కడ ఎలా ఇక్కడ ఎలా అంతే కరెక్టే. ఎందుకు అంటే మరలా ఈ రాష్ట్రంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చెప్పండి, అప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ టార్గెట్ చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు, తెలుగుదేశం ఉన్నంత వరకు మాకు అధికారం రాదు కాబట్టి రాజధాని గురించి పట్టించుకో, పోలవరం గురించి పట్టించుకో, అసలు రాష్ట్రం అంటే దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇన్ని బడ్జెట్లు వచ్చినాయి కదా 2014 నుంచి, ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో చర్చకి రమ్మనండి. మీరు కనుక నిజంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు వచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాటల ద్వారానే, చర్చల ద్వారానే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు తెలుస్తాయి. కొట్టుకునేది తిట్టుకునేది ఏం లేదు కదా. మరి డిబేట్కి రావడానికి ఎందుకు భయపడుతున్నారో బీజేపీ పార్టీ వాళ్ళు నాకు అర్థం కావటంలా. మీరేం చేశారో రాష్ట్రానికి చెప్పండి, మీరు ఏం చేయలేదో మేము చెప్తాం. గఫూర్ గారు ఉన్నారు పెద్దలు, వారు వచ్చి కూర్చుంటారు, వారు చాలా పొలైట్ గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఎందుకు బీజేపీ వాళ్ళు అంత భయపడిపోతున్నారు? రమ్మనండి చర్చకి, ఒకరోజు చర్చ పెట్టండి. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నేను టీవీ5 ఒక బీజేపీ రోజు ప్రతినిధులు ఒకరోజు చర్చ పెట్టండి, 1-to-1 పెట్టండి, లేకపోతే ఒకరోజు వైసీపీ నాయకులతో చర్చ పెట్టండి. ఓవరాల్ గా రాజేంద్ర గారు నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే భారతీయ జనతా పార్టీకి పట్టబోతుంది. మా కర్మ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కారణంగా ఆల్టర్నేటివ్ గా రేపొద్దున థర్డ్ ఫ్రంట్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, రాజేంద్ర గారు నేను ఒక్క నిమిషంలో ముగిస్తా, ఈ దేశంలో బీజేపీ పెరిగిన ప్రతి క్షణం, బీజేపీ ఎదుగుతున్న ప్రతి క్షణం, బీజేపీకి పడుతున్న ఓటు పెరిగిన ప్రతి క్షణం ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పడటం ఖాయం. ఈ దేశంలో రాజ్యాంగం అనేది తొంగలోకి పోవటం ఖాయం. హిందుత్వ అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పాకిస్తాన్లో ముస్లింకి ఏ విధంగా ఉందో భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలనేటువంటి బీజేపీ కుతంత్రాన్ని గనక ఆదిలో అడ్డుకోకపోతే ఈ దేశంలో కనీసం రేపొద్దున సెక్యులరిజం అనే పదాన్ని మాట్లాడటానికి ఒక్క వ్యక్తి కూడా మిగలడు. ఈ బీజేపీ పార్టీని ఎదిరించే దమ్ము జనసేన చేయదు, తెలుగుదేశం చేయదు, వైసీపీ చేయదు. మరి ఏంటో నాకు అర్థం కాదు. బీజేపీ గురించి వ్యక్తిగతంగా ఎవ్వరు మాట్లాడలేని దుర్మార్గంలోకి వచ్చారు. ఈ సందర్భంలో కేసీఆర్ ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ఓకే ఫైన్. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తా, విభేదించవచ్చేమో కానీ బట్ గౌరవిస్తా. అట్ ద సేమ్ టైం బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో హిందువులు తలెత్తుకొని బతకగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు హిందువులే మైనారిటీగా తమ దేశంలో తామే మైనారిటీలుగా బతకవలసి వచ్చినటువంటి పరిస్థితి నుంచి కొంచెం గర్వంగా, కొంచెం ధైర్యంగా వాళ్లకు సంబంధించినటువంటి సాంప్రదాయాలను చెప్పుకోగలిగేటటువంటి ఒక నమ్మకం పెంచినటువంటి పార్టీగా బీజేపీని కూడా అభివర్ణిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. బట్ ఇక్కడ చర్చలో మనకి ముఖ్యమైనది బీజేపీ రాష్ట్ర వైఖరి వల్ల నష్టపోతున్నది ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కాదా అన్నదే. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చను కొనసాగిద్దాం. ఏ స్మాల్ బ్రేక్. గఫూర్ గారు, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా క్షమాపణ కోరుతున్నా. కారణం అరగంట ఆలస్యమైనా సరే ఒక కొత్త సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నంలో ఇప్పటి వరకు 25 నిమిషాల పాటు సాగిన అమిత్ షా గారి ప్రసంగంలో ప్రధానమైనటువంటి విషయాలు మనము చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ అరగంట గ్యాప్ను తీసుకున్నాను. అలాగే మరొక విషయం, అమిత్ షా గారు మాట్లాడారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని. వస్తే ఆ పార్టీకి మంచిదే, కోరుకుంటే ఆ ప్రజలకు కూడా మంచిదేమో చూద్దాం.
అలాగే ప్రధానమైనటువంటి మరొక విషయం కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వం విచ్చల విడితనంతో ప్రవర్తిస్తుంది అని. ఫైన్, అది ఆయన అభిప్రాయం, గౌరవిద్దాం. యువకులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని ఘంటాపదంగా చెప్పారు. మరి దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం, కాన్ఫిడెన్స్ తోటి చర్చిద్దాం. కారణం ఏంటంటే తెలంగాణలో మాత్రమే యువకులకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణలో మాత్రమే అవినీతి ప్రభుత్వం ఉందా? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాచారం కేంద్ర మంత్రికి లేదా అన్నటువంటి ప్రశ్న 4 సంవత్సరాల నుంచి బీజేపీ వైఖరి గమనించిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి ఎందుకు అనంటే, మోదీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రికార్డున్నటువంటి నాయకుడిగా ఇవాళ తెర మీదకు వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకుల మాటని మనం గౌరవిస్తే, మరి ప్రపంచ గౌరవాన్ని పొందుతున్నటువంటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోరా? అలాగే కేంద్ర మంత్రి ఇవాళ బీజేపీ నాయకులు అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్కి వర్తించవా? ఇదే చర్చ. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు సార్ చెప్పండి. సార్ నమస్కారం, చెప్పండి. యా, మీరే చెప్పాలి ఇప్పుడు. సార్ సార్ పెద్దల గఫూర్ గారికి నమస్కారం. మన గౌరవనీయ అమిత్ షా గారి స్పీచ్ విన్న తర్వాత మంచిదే, ఈ దేశంలో అధికారంలోకి వచ్చారు, అధికారంలో కొనసాగాలి, అధికారంలో భారతదేశంలో అధికారంలోకి ఉండాలనుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే అధికారంలో ఉండటానికి వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారా, ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సో ఈ మ్యాండేట్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసుకోవటానికి ఈ ఈ ఈ టెన్యూర్లో వాళ్ళు ప్రజలకు ఏం చేశారు అనే అంశాల మీద వాళ్ళు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. దానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో అధికారం రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే రాజేంద్ర గారు, సహజంగా ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి డాడీ నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను అన్నాడంట. అవునా, మంచిదా నాన్న, వెరీ గుడ్, 2 సెకండ్ వచ్చావు, ఇంతకు ఎంతమంది పాల్గొన్నారు అంటే 2 పాల్గొన్నారు అన్నాడంట. సో వీడు సెకండ్ వచ్చాడు. ఈ సందర్భంలో సెకండ్ వచ్చాడని ఆనందపడదామా, పాల్గొన్నది 2 అని ఆనందపడదామా? ఇది ఒక ప్రశ్న, సమాధానం చెప్పాల్సింది. బీజేపీ పార్టీ అంశంలో ఈ 2 కూడా లేరు, రన్నింగ్ రేసులో ఒకడే పాల్గొంటున్నాడు. ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతుంది ఒక్కడే, ఎవరు? మోడీ గారే. ఇప్పుడు ఇంకా 2 కూడా లేరు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్నది అన్న విషయం ప్రపంచం మొత్తానికి, భారతదేశం మొత్తానికి తెలుసు, అందులో డౌట్ పడాల్సిన పని లేదు. ప్రధానమంత్రిగా ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని కూడా నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి లేదు. కానీ ప్రజల్లో వాళ్ళు ఆ విధంగా తెలంగాణని విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 సీట్లలో 40 సీట్లు సాధించగలిగిన దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున స్టాల్వర్ట్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయిన కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం, తలుపులేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినటువంటి విధానం. ఇది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ 130-40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని అధపాతాళంలోనికి తీసుకెళ్లిపోయింది రాజేంద్ర గారు. ఎందుకు అంటే రాష్ట్రం అలా భావించింది, వీళ్ళు దేశానికి రాష్ట్రానికి నాశనం చేశారని. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఆ విధంగానే వాళ్ళని అప్రిషియేట్ చేయించలేకపోయినారు. ఇప్పుడు మొదటిసారిగా కేసీఆర్ రూపంలో ఒక ప్రధానమంత్రి పదవి పోటీ పడటానికి అభ్యర్థిని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది వాళ్ళకి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను మళ్ళీ ఇంకొక కొటేషన్ చెప్తా, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను సమర్థించను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన జాగో బాగో అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయ వేదాన్ని నేను సపోర్ట్ చేయను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళకు ద్రోహులుగా చిత్రీకరించినటువంటి విధానాన్ని నేను సపోర్ట్ చేయను.
ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను కేసీఆర్ గారిని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే మోడీకి వెన్ను చూపకుండా ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకకుండా ఒక ధీరుడులాగా పోరాటం చేస్తున్నాడు. మోడీని ప్రశ్నించడానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతా ఇప్పుడు అమిత్ షా గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇలాంటి సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడని ఎందుకు అనటం లేదు? అసలు అదేదో సినిమాలో మనం సినిమా చూస్తే విక్రమార్కుడు సినిమాలో అనుకుంటా, నా రాజ్యం రామరాజ్యం, రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు అని విలన్ అంటాడు ఒక సినిమాలో డైలాగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దేనికోసం వాళ్ళు కోపం పడాలి? రాజేంద్ర గారు ఎందుకు కోపం పడాలి? మనం ఏమైనా ప్రత్యేక హోదా అడుగుతున్నామా? అడగట్లేదు. లేకపోతే పోలవరానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. వెనుకబడి జిల్లాలకి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ అడుగుతున్నామా? అడగటం లేదు. రైల్వే జోన్ అడుగుతున్నామా? అడగటం లేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా నిధులు అడుగుతున్నామా? రాజధాని కట్టడానికి నిధులు అడుగుతున్నామా? అడగటం లేదు. ఇంకా దేనికోసం మీరు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిడతానో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడాలి? అమరావతి రాజధానిగా 3 రాజధానులు చేస్తే చట్టం పర్మిట్ చేయకపోయినా సంతకం పెడతారు. మీరు ఏ సంతకం తీసుకెళ్ళినా గవర్నర్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలోకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బీజేపీ ఎంటర్ కావాలి అంటే ఇక్కడ వాళ్ళకు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. ఏంటి అంటే తెలుగుదేశం హయాంలో 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ అబ్స్ట్రక్షన్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు బీజేపీ పార్టీ రాలేదు. కాబట్టి ఏం చేయాలి? బీజేపీ పార్టీ ఇక్కడికి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి, తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవ్వాలి. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ రావాలో ఇక్కడ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా పైకేమో శత్రువులాగా లోపలేమో మిత్రుల్లాగా వ్యవహరించాలి. ఇప్పుడు మన బీజేపీ యొక్క నాయకుడి మీద కేంద్ర నాయకత్వంలో అతని మీద దాడి జరిగితే స్పందించారా ఈ మోడీ గారు? పిలిచి జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా మా నాయకుడి మీద అమరావతి వస్తే రాళ్ల దాడి చేసి మా నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేశారంటని ఒక మాట మాట్లాడారా? బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించారా? సోమవీర్రాజు ఖండించారా? ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో సాయంత్రం 9 కాగానే డిన్నర్ లో కూర్చునే బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. శ్రవణ్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోరాటం చేస్తున్నారు. సోమవీర్రాజు గాని అలాగే కొంతమంది రాష్ట్ర నాయకులు అయితే ఖండించినటువంటి సందర్భం ఉంది. దాని లోతు అలాగే దాని నేపథ్యం ఒక్కసారి మీలాంటి వాళ్ళు విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. కానీ బట్ వాళ్ళైతే బాధ్యతగా ఏదో ఒకటి నామమాత్రంగా చేశారా లేదా అన్నటువంటి విమర్శకు వెళ్లకుండా ఖండించారా లేదా? ఖండించారు. రైట్, ఓకే, ఖండించారు. పేపర్ ఖండించారన్న విషయం మాత్రం అయితే నేను ఒక 2 నిమిషాలు